ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప మాతృదేవో భవ పితృదేవో భవ. సర్వదేవత అతీత స్వరూపులు శ్రీ సత్యసాయీసుని దివ్యశ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ప్రేమ స్వరూపులైన ఆత్మీయ సోదరులైన నాకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి ఆత్మీయ సోదరులు శ్రీమాన్ శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే నా తోటి పెద్దలు పూజ్యులు, నా తోటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. నాకు ఈరోజు ఇటువంటి అదృష్టాన్ని కలిగించిన స్వామికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 7-8 నెలలుగా మన అహం సత్యబోధక అనే వేదిక మీద అహం సత్యబోధక గ్రంథ పఠనాన్ని మనకి స్వామి మన సోదరులు కలిగించినందుకు ఈరోజు ముగింపు కార్యక్రమంలో అహం సత్యబోధక పార్ట్ 2 ముగింపులో ఉన్నాము. ఈ ముగింపుని నాకు స్వామి ఇచ్చినందుకు మరి నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు సమయం తక్కువ కాబట్టి విశ్లేషణ ఏమీ అవసరం లేదు. ఒక్కసారి అహం సత్యబోధక పార్ట్ 2 23/11 మరి స్వామి వారు 2005లో ఇచ్చిన దివ్యోపన్యాసంలో ఉన్నాం మనం. దీంతో ఈ గ్రంథ పఠనం పూర్తవుతుంది. ఒక్కసారి నిన్న మన ఆత్మీయ సోదరి శ్రీమతి కుమారి భ్రమరాంబ గారు తెలియచేసినటువంటి 2 విషయాలు ముచ్చటించుకొని తర్వాత అంశంలోకి వెడదాము. నిన్న స్వామి వారు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయి వివరింపదగును, అపకారికి ఉపకారము నిబన్న చేయవాడని ఏర్పరుస్తుంది. మనకి ఉపకారం చేసే వాళ్ళకి ఉపకారం చేయడం కాదు, అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేస్తూ వాళ్ళకి దగ్గర అవడమే అని స్వామి ఇందులో తెలియజేస్తూ, అదేవిధంగా తర్వాత అంశంలో ముద్దనహಳ್ಳಿలో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ క్యాంపస్ ఆ నిర్మాణం గురించి స్వామివారు తెలియజేశారు. ఇది ఈ ముద్దనహಳ್ಳಿలో బెంగళూరు దగ్గరగా శ్రీ సత్యసాయి కాలేజీ ఉంది. దాని పరిస్థితిని పురస్కరించుకొని చాలా మంది వారికి సహాయం చేస్తూ వచ్చారు. అంటే ఎయిడెడ్ కాలేజీ అనమాట. ఈ విధంగా కొంతమంది డొనేషన్ తోటి క్లాస్ రూములు కట్టించారు, భజన హాల్ కట్టించారు. కానీ ఆ కాలేజీకి ఒక యూనివర్సిటీకి సంబంధించేది కాదు. అంటే అది దేనికి కూడా ఏ యూనివర్సిటీతో అనుబంధం లేదు. కాబట్టి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీకి వెళ్ళాలంటే బెంగళూరు వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టం పాపం. అది చాలా కుగ్రామం. అటువంటి చోట స్వామి మన యూనివర్సిటీ చూస్తే చాలా అందంగా అందరికి ఆకర్షించేదిగా ఉంది అని చెప్తూ, ఇక్కడ స్వామి ఒక పదం ఉపయోగిస్తారండి. ఎప్పుడు కూడా మన అంటారు, నా అనరు, నేను చేశాను అనరు. మన అందులో కంట్రిబ్యూషన్ ఏముంది కాకపోయినా కూడా మన, అది స్వామివారి ప్రేమకి మన ఐకమత్యానికి తెలియజేసే పదం. అందుకని మనం కూడా ఎప్పుడు నీ అనకుండా మనం అనాలి. ఇక్కడ ప్రతిదానికి మన అంటారు స్వామి. ఆ మనం కూడా ఆ ముద్దనహಳ್ಳಿలో సత్యసాయి యూనివర్సిటీ క్యాంపస్ స్థాపించాలని స్వామి సంకల్పం కలిగింది. ఆ సంకల్పం, నా సంకల్పం ఎప్పుడు చెడేటటువంటిది కాదు, చెలించేటటువంటిది కాదు. ఈనాడు చెప్పినాను కనుక రేపటి దినమే దానికి సంబంధించిన పని ప్రారంభిస్తానని. ఆ ప్రాంతానికి చెందిన పిల్లలు ఉన్నారు, వారు డిగ్రీ చదవాలంటే టౌన్కి పోవాలి, అది ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ముద్దనహಳ್ಳಿలో స్వామి స్థాపించడం జరిగింది. అలాగే ఇది భౌతికమైన జీవనానికి సహాయం చేస్తుంది. కాబట్టి చదువుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఏ పని అని చేసుకోవచ్చు. చదువుకుని ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి కొంత ఆదాయం కూడా వస్తుంది కనుక స్వామి వారు ముద్దనహಳ್ಳಿలో యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. వాళ్ళకి చదువుతో పాటు భాగవతము, భగవద్గీత, రామాయణము ఈ 3టిని కూడా బోధించడానికి ఒక క్లాస్ పెట్టాలి. ఈ 3టిని గ్రామాల్లో ప్రచారం చేయవచ్చును. దాన్ని మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆధ్యాత్మికం లేకపోతే అన్ని చదువులు అవసరమే. గత 50 సత్సంగాలుగా ఇందులో 20 దివ్యోపన్యాసాలు ఉన్నాయండి. 1985 నుంచి 2005 వరకు. అన్నింటిలో కూడా స్వామి ఆధ్యాత్మికంగా కూడా చదువే ఉండాలి స్వామి తెలియజేశారు. తర్వాత పారాగ్రాఫ్లో ఈరోజు 308వ పేజీలో ప్రపంచంలో చదువుకున్న వారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ ఏమి చేస్తున్నారు వాళ్ళు?
సొసైటీకి ఏమైనా సాయం చేస్తున్నారా? ఏమి చేయడం లేదు. సొసైటీ మొహం కూడా చూడడం లేదు. టౌన్ లైఫ్, పట్టణ జీవితాన్ని మోజులో పడి క్లబ్బులు, జూదాలు ఇలాంటి చెడ్డ ప్రాక్టీసులకు అలవాటు పడిపోతున్నారు. నిజంగా నేటి పరిస్థితి ఈ పట్టణాల మీద మోజు ఎక్కువైపోయింది. కానీ గ్రామాలే దేశానికి ఆదర్శం అని తెలుసుకోలేకపోతున్నారు. వారు తినే తిండి గ్రామాల నుంచి వచ్చిందని తెలుసుకోలేకపోతున్నారు స్వామి. అందుకనే స్వామి గ్రామోద్ధరణ గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగిందండి స్వామి గారు. వారి 60వ జన్మదినోత్సవానికి ఈ గ్రామాలు దత్తత తీసుకున్నారు. 60 గ్రామాలు. ప్రతిదీ కూడా ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా స్వామివారు మనకి చేసి ఆచరించి చూపించినవే. అవే ఇప్పుడు రెన్యువేట్ చేస్తున్నారు. కొత్తగా ఏది మొదలు పెట్టట్లేదు. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు సంపాదించి పిల్లలు కూడా తల్లిదండ్రులు బట్టి అదే మార్గంలో వెళ్ళిపోతున్నారు. చదువుకుని అమెరికాలు అంటున్నారు, అక్కడికన్నారు, వెళ్ళవలసిందే. కానీ తల్లిదండ్రుల బాధ్యత కూడా పట్టించుకోవాలి. మొట్టమొదటి పిల్లలను సరైన మార్గంలో పెట్టాలి. వారిని చూసి పెద్దలు కూడా సన్మార్గాన్ని అవలంబిస్తారు. స్వామి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎందుకంటే పిల్లల్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే దాని ద్వారా పెద్దలు మారుతారు. అందుకనే బాల వికాస్ కూడా పెట్టారు. దాని ద్వారా ఎంతో మంది పెద్దవాళ్ళు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి సంస్థకి రాని వాళ్ళంతా కూడా పిల్లల ద్వారానే సంస్థలకి రావడం, విలువలు చూసుకోవడం, స్వామి తత్వాన్ని తెలుసుకోవడం జరిగిందండి. అయితే ముద్దనహಳ್ಳಿలో మన యూనివర్సిటీ క్యాంపస్ కట్టించాలని సంకల్పించడానికి 2-3 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు. ఇది సద్వినియోగము, సత్ప్రవర్తన పదాలు వచ్చిన ఎంత ఖర్చైనా మనం మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది కూడా మంచి ప్రవర్తనతో చేసుకోవాలి. మంచి ఆలోచనతో చేయాలి. మనకి ఎంత కావాలో అంత ఉంచుకోవాలి. 10 మందికి సహాయపడాలి. ఇవన్నీ స్వామి ఆచరించి చూపించారు. ఇప్పుడు మనకి ప్రశాంతి నిలయంలో ఎటువంటి పిల్లలు చిక్కారు అంటే ఎటువంటి పిల్లలు ఉన్నారండి? అందరూ బంగారాలు లాంటి పిల్లలు. ఏదో అంతో ఎంతో దోషం కలిగినప్పటికీ వాడు సవరించుకుని అడ్జస్ట్ చేసుకొని పోతున్నారు. పిల్లలలో అలాంటి గుణములు రావాలి. స్వామి విద్యా సంస్థల్లో కానివ్వండి, బాల వికాసంలో కానివ్వండి, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటున్నారు పిల్లలు. నిజంగా నేటి పిల్లలంతా కూడా ఎడ్యుకేటెడ్ పిల్లలంతా కూడానండి. నేను చూస్తున్నాను. సాధారణంగా ఈ మద్యం జోలికి వీటి జోలికి వెళ్ళట్లేదండి. ఏదో వాళ్ళు డబ్బు సంపాదిద్దామని తపన తప్ప దాని ద్వారా తల్లిదండ్రులు కూడా మారుతున్నారు. ఇదే అందరూ ముఖ్యంగా స్వామి సంస్థల్లో పిల్లలు ఈ బాల వికాస్ విద్యార్థుల ద్వారా చాలా మంది పెద్దల్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది నేను కళ్ళారా చూశాను. స్వామి చెప్తున్నారండి. నిన్న మా పిల్లలు డ్రామా వేశారు. ఆ డ్రామా ఎంత గొప్ప సందేశంతో కూడినటువంటిది. ఒక చిన్న పల్లెలో ఆ డ్రామా గురించి చెప్తున్నారు స్వామి. ఆస్తి కోసం 2 అన్నదమ్ములు జగడమాడుతుంటారు. నాయనా, ఈ విధంగా మీరు జగడమాడుతుంటే మన గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? మీరిద్దరూ ఐకమత్యంగా ఉండాలి. ఇద్దరు కొట్టుకుంటుంటే మరి ఐకమత్యం ఏ విధంగా వస్తుంది? ఇద్దరు కలిసినప్పుడే కదా ఏ పనైనా చేయగలరు అని చెప్పి రాముణ్ణి భరతుణ్ణి ఆదర్శంగా చూపించి పెద్దలు వాళ్ళిద్దరిని చక్కదిద్దుతారు. అక్కడ డ్రామా వేశారు. అందులో రాముడి వేషం, భరతుడి వేషం వేయించారు. వాళ్ళిద్దరిని చూపించి ఈ విధంగా అందులో రాముడు భరతుడు ఏ విధంగా అయితే ఆ సోదర ప్రేమను చూపించారో ఆ సందేశాన్ని ఆ డ్రామా ద్వారా ఆ స్టూడెంట్స్ ఆ రోజు అందించారు. దీని గురించి విశిష్టంగా నేను లోపలికి పోనండి, సమయం తక్కువ కాబట్టి. ఈ విధంగా మరి భరతుడు రాముడిగా మారిపోయాడంటే అది కదా సోదర ప్రేమ. ఈ విధంగా పిల్లలతో గ్రామాభివృద్ధి కోసం కొన్ని పనులు చేయించాలి. ఈనాడు స్టూడెంట్స్ మంచివారైనప్పటికీ పెద్దలు వాళ్ళని పాడు చేస్తున్నారు. నిజమే, స్టూడెంట్స్కి మంచిగానే ఉంటారు. వాళ్ళు ఏదైనా ఎగుతున్నారు, వాళ్ళు సేవ పెడతామంటే మనం ప్రోత్సహించాలి. కానీ చదువు పాటు చేసుకుని ఏం పెడతాం అని మనం వెనక్కి తీయకూడదు. ఎందుకంటే వాళ్ళు చదువు పాటు చేసుకోరు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మనం తర్వాత తరాన్ని మనం తయారు చేయాలి. కానీ వాళ్ళని మనం అడ్డుకట్ట వేయకూడదు. పెద్దలే పిల్లల్ని పెడమార్గం పట్టిస్తున్నారు అంటున్నారండి స్వామి. ఇప్పుడు పిల్లలే పెద్దవారికి బుద్ధి చెబుతున్నారు. నిజంగా పెద్దలే అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని వాళ్ళు తెలుసుకున్న విలువల్ని ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియజేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పిల్లల చేత చెప్పించుకునే స్థితిలో నేటి తరం ఉన్నది అని స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. తండ్రి కళ్ళు తాగుతుంటే నాన్న ఇలాంటి చెడ్డ పనులు నీవు చేయకూడదు, అంతేగాని గ్లాస్ తెచ్చి కూర్చోట్లే, నాన్న కళ్ళు తాకు నీకు ఆరోగ్యం పాడైపోతుందని చక్కగా విశదీకరించి చెప్తున్నారు. అంటే పిల్లల్లో వివేకము విచక్షణ జ్ఞానం ఉన్నది, దాన్ని పాడు చేసేది పెద్దవారి కనుక. కాబట్టి దీనివల్ల నీవు మాకు కూడా చెడ్డ నేర్పించినట్లు అవుతుంది. అంతే కదా, రోజు తాగుతుంటే ఒకసారి వీడికి కూడా టేస్ట్ చూడాలనిపిస్తుంది. ఆ టేస్ట్గా మారిపోయి ఇంకో వదిలిపెట్టరు. ఇది మంచిది కాదని పిల్లలు బోధిస్తున్నారు. పిల్లల ముందు పొగ త్రాగడం, కళ్ళు త్రాగడం ఇలాంటివి చేస్తుంటే పిల్లలు కూడా అదే అభ్యాసం అవుతుంది. పెద్దలు పెడమార్గంలో పోతే
వారిని చూసి పిల్లలు కూడా చెడిపోతారు. అంతే కదా! తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. నిజంగా ఇక్కడ మన ఏఎస్‌పీలో మనం చూస్తే అందరి పిల్లలు కూడా చక్కటి మార్గాల్లో ఉన్నారండి. ఉదాహరణలు చాలా ఉన్నాయి. మొన్న బాబు పాడాడు. నీలేష్ మన నీలేష్ పాడతాడు. అలాగే రాధ కొడుకు పాడాడు. నిన్న శ్రీరామచంద్రమూర్తి గారి కొడుకు పాడాడు. మరి వాళ్ళంతా పెద్దలను చూసి వాళ్ళు ఆచరించి ఏ విధంగా ఉన్నారు. అంతెందుకండి మన రాజా పీడిఎఫ్‌లు తయారు చేసి మన ఎమ్మెల్యేన్ గారు మన మన అబ్బాయి రాజా ఎంత చక్కటి సేవ చేస్తున్నాడు. మరి వారి నాన్నగారు ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి ముందు మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ఆ పీడిఎఫ్‌లు తయారు చేసి లిస్టులు పెట్టి ఎంత బాగా చేస్తున్నాడండి. ఆ విధంగా పెద్దలు మార్గదర్శకంగా ఉంటే పిల్లలు బాగుపడతారు. ముద్దనహళ్ళిలో పిల్లలకు పవిత్రమైన ఆదర్శాన్ని నిరూపించేటువంటి యూనివర్సిటీ క్యాంపస్ కావాలి. అది ఒక కొండ ప్రాంతంలో ఉన్నది. పై చదువులు చదవడానికి పిల్లలు చిక్కబళ్ళాపూర్ పోవాలి. లేకపోతే బెంగుళూరు వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలంటే చాలా దూర ప్రదేశం వెళ్ళాలి. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవండి. పల్లెటూరు వాళ్ళకి అటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి? మనీ పవర్ కావాలి. వాళ్ళు వెళ్ళే ప్రయాణ సౌకర్యాలు కావాలి. మరి అవన్నీ ఉండవు కాబట్టి అందరూ ఈ నేటికి కూడా అటువంటి గ్రామాలు ఉన్నాయి. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామాలు కూడా ఉన్నాయి. సిటీలో జీవించడం ఆ పిల్లలకు చాలా కష్టం అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కష్టమే. చదివించడం కూడా చాలా కష్టం. ఈ రోజుల్లో అయితే కేజీ నుంచి పీజీ అయ్యే వరకు సుమారు 2 కోట్లు అవుతుందేమో నా ఉద్దేశం ప్రకారం. కనుక వాళ్ళకి ఇలాంటి కష్టములు లేకుండా ఉండాలని అన్ని సౌకర్యాలతో కూడిన హాస్టలు, అన్ని సబ్జెక్టులకు కావాల్సిన రూములు అన్నీ ఒకటి అక్కడే కట్టించి దానిని 1 సంవత్సరం లోపలనే ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఎక్కడో నిర్ణయించుకున్నాను అంటలేదు స్వామి. నిర్ణయించుకున్నాము. ప్రతి అక్షరాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని. అందుకనే సోదరు ప్రతి అక్షరం ఇంపార్టెంట్ అంటారు. ఇక్కడ నేనైతే నిర్ణయించుకున్నానండి చేద్దామని అంటాం. స్వామికి నిర్ణయించుకున్నాము అన్నారు చూడండి. అంతా మరి ఇదేనండి స్వామి చూపించే మన చిన్ని మార్గదర్శకాలు ఇవే. ఇది నా సత్య సంకల్పం, మామూలు సంకల్పం కాదండి. సత్యమైనటువంటి వజ్రమైన సంకల్పము. స్వామి తలుచుకుంటే ఎటువంటి పనైనా క్షణాల మీద చేసేయగలరు. అది మరి అదే స్వామి. 1000 తల్లుల ప్రేమ సాయి ప్రేమ. ఒక తల్లి ప్రేమ అంటేనే మనకి తెలుసు. అటువంటి తల్లులు 1000 తల్లుల ప్రేమ. ఇక్కడ 1000 అంటే 1000 కాదు. ఇంకా ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నారో అన్ని తల్లుల ప్రేమ అంటే స్వామి ప్రేమ. నన్ను గురించి అనిల్ కుమార్ పర్ఫెక్ట్ అంటే అజిత్ పోపట్ ఆయన వారి పేరు. వీళ్ళందరూ ఎన్నో విధాలుగా చెబుతున్నారు. అంటే స్వామి గురించి స్వామి దగ్గర ఉన్న వాళ్ళు చక్కగా స్వామి తత్వం అని చెప్తారు కదా. అయితే ఆ చెప్పుకోవడంలో నాకు ఆనందం లేదు. నాకు అట్టి ఆశ ఏమాత్రము లేదు. నాకు గౌరవము లేదు, అగౌరవము లేదు, కోపము లేదు, తాపము లేదు. నాకు ఎప్పుడూ ఉన్నది ప్రేమ ఒకటి. నన్ను తిట్టిన వారిని కూడా నేను ప్రేమిస్తాను. ఇది మనం నేర్చుకోవాలండి. మనం ఎవరైనా తిట్టారనుకోండి, పోన్లే తిడితే తిట్టి మనలో దోషం ఏదైనా ఉంటే పోతుంది కదా అని మనం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అనే అది తర్వాత ఇవన్నీ కూడా మనం నిందించకూడదు. ఒకవేళ ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి పర్సనల్గా చెప్పి వాళ్ళని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యాలి తప్ప మరి తిట్టినా కూడా స్వామికి ఎప్పుడూ ఉంది. ఆయన కోపం లేదు, తాపం లేదు. అందుకే అంటారు స్వామి, నేను యోగిని కాదు, భోగిని కాదు, త్యాగిని కాదు, నేనేమీ కాదు, నేనే. నేను అహంసత్య బోధకుడిని. స్వామి ఎన్నోసార్లు తెలియచేయడం జరిగింది. ప్రేమ ఒక్కటే స్వామికి ఉందండి. ఆ ప్రేమ వల్లే మనందరము కూడా స్వామి వారి తత్వాన్ని అర్థం చేసుకొని ఆనందంగా జీవిస్తున్నాం. నన్ను తిట్టిన వారిని కూడా నేను ప్రేమిస్తాను. తిట్టిన వారిని కూడా నా గురించి దుష్ప్రచారం చేసిన వారిని కూడా నేను ప్రేమిస్తాను. స్వామి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించిన రోజులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా స్వామి దగ్గరికి తీసుకుని వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి స్వామి వారి సన్నిధిలో నిరంతరము స్వామి చింతనతో గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. నేను ఎవరిని విరోధులుగా భావించను. అందరూ కూడా నా వారే. నేను మిమ్మల్ని కన్న బిడ్డల వలె చూసుకుంటున్నాను. అది ఒక తల్లి ప్రేమ కాదు, సాయి ప్రేమ. 1000 తల్లుల ప్రేమ. నిజంగా 1000 తల్లుల ప్రేమ అంటే ఎంత గొప్పదండి. అసలు ఆ మాట వింటూనే కలబట్టింది. అంత ప్రేమమూర్తి కరుణామయుడు మనం అసలు చూడలేం. ఇంక నాకైతే జన్మ వద్దు, చూసాను చాలు అనిపిస్తుంది అనమాట. అది మన చేతుల్లో లేదు. కానీ అట్లు నేను మిమ్మల్ని ప్రేమించడం వల్లనే అన్నీ సవరించుకుని ముందుకు పోతున్నారు. స్వామి ప్రేమతోటి మనం ఏ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ఇక్కడ మనం అంతా ప్రేమభావంతో ఐకమత్య భావంతో ఉండడం వల్ల ఏ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దానికి మన ఎమ్మెల్యే గారి ద్వారా మనకి ఉత్సాహ ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు స్వామి. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు
వారిని ప్రత్యేకంగా పిలిచి గట్టిగా చెబుతాను కానీ వారిని కోప్పడను. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఒకవేళ ఏదైనా తెలియక తప్పు చేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలి కాబట్టి చెప్పాలి కానీ 10 మందిలో చెప్పకూడదు, వారిని కోప్పడకూడదు అని స్వామి తెలియజేస్తున్నారండి. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. నాకు ఎప్పుడూ ఎవరిపైనా కోపం లేదు, కోప తాపాలు నాలో రానే రావు. కానీ అర్థం చేసుకోలేని వాళ్ళు మరో విధంగా భావిస్తారు. స్వామి నాతో మాట్లాడలేదు, కోపంగా ఉన్నారు. స్వామి కోపం ఏంటంటే భగవంతుడి కోపం ఉంటే ఈ సృష్టి ఉంటుందా? ఉండదు. మరి అటువంటి సాక్షాత్తు సర్వ దేవతాతీత స్వరూపమైన భగవంతుడి కోపం ఉంటుంది, మనం జీవించగలం. అది కోపం కాదు. ఎవరు ఏ విధంగా భావించినప్పటికీ నాలో ఉన్నది ప్రేమ ఒక్కటే. ఇన్ని దివ్యోపన్యాసాలు చెప్పినా స్వామి ప్రేమ 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 చెప్తూనే ఉన్నారండి. నాది రాయల్ రోడ్, ఒకే మార్గం, అంటే బైపాస్ రోడ్ అనమాట. ఇంకా అసలు వేరే వేరే మార్గాలు లేవు స్వామికి. ఒక్కటే ప్రేమార్థం, ఒకటే. మధ్య మధ్య అడ్డుదారులు ఏమాత్రమూ ఉండవు. కానీ నా మనస్సు యొక్క తత్వాన్ని కొందరు సరిగ్గా గుర్తించడం లేదు. గుర్తించిన తర్వాత వారే పశ్చాత్తాపడతారు. ఆ పశ్చాత్తాపమే వారికి ప్రాయశ్చిత్తము. మనలో ఉన్న తప్పు తెలుసుకుని అయ్యో వాళ్ళని ఈ విధంగా చేసేవేమో ఈ వాళ్ళని తెలుసుకుని మనం ఒకసారి పశ్చాత్తాపడితే కనుక దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని మన పూర్వం నుంచి శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. మనకి అడ్డదారులు ఉన్నాయి. ఈ రోజు స్వామి కాకపోతే రేపు ఇంకోటి రకంగా ఉన్నాయి. ఈవేళ మనం ఒకరి మీద ప్రేమ చూపిస్తాం, ఇంకోటి మీద ద్వేషం చూపిస్తాం. కానీ స్వామి అలా కదండి, ఎప్పుడూ ప్రేమ మాత్రమే. ఎవరి మీద చూపించేది ప్రేమే అని స్వామిలో తెలియజేస్తున్నారు. స్వామి అందరూ ఆనందంగా ఉండాలి, పరస్పరం అనుకూలంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతులే ఉండాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే ధనం ఒకటే కాదండి, జ్ఞాన ఐశ్వర్యం ఉండాలి, మంచి ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఏ ఏ ఐశ్వర్యమైనా ఐశ్వర్యాలు, చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి. అయితే ఇందులో స్వామి చెప్తుంది ఏంటంటే ఈ ధన ఐశ్వర్యాన్ని కానీ జ్ఞాన ఐశ్వర్యాన్ని కానీ దుర్వినియోగంగా చేయకుండా ఉండాలి. ధనం సంపాదిస్తాము అనుకోండి, ఆ ధనాన్ని మనం అక్కర్లేని ఖర్చులు పెట్టకుండా మనం సద్వినియోగం చేసుకుని ఎవరైతే నీడిగా ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది మనకి స్వామివారి ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. అదే నాకు ఆనందం. అట్టి వారికి ఎంతైనా నేను ఇస్తాను. మనం చెప్పారు, ఒక 5,000 ఖర్చు పెడితే మళ్ళీ 5,000 వచ్చింది. మనం ₹1 ఖర్చు పెడితే ఖచ్చితంగా నేను చెప్పకూడదు అనుకోండి స్వాగతం. నేను పుట్టపర్తి పెడితే వారం రోజులు, ఆ వారం రోజులు కూడా వచ్చిన తర్వాత ఆ వారం రోజులు పేషెంట్లు కూడా ఆ 10 మందికి 20 మంది వచ్చేవారండి. అంటే ఎవరికైనా ఒక మనం చేస్తే అది మళ్ళీ మనకి వెంటనే వస్తుంది. ₹1 ఖర్చు పెడితే ₹10 వస్తాయి. ఇది గ్రహిస్తే ప్రతి వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. నేను ఎవరిని ఏమీ అడగటం లేదు. ఇంతవరకు నేను డబ్బు అడిగిన వారు ఎవరైనా ఇంతమందిలో ఉంటే లేచి చెప్పండి అని ఆ దివ్యోపన్యాసంలో కులవంత సభా మంటపంలో స్వామివారు అడిగారు. ఎవరండి? ఎవరు లేవరు. ఎందుకంటే ఎవరిని స్వామి అడగరు కదా. నాకు కావాల్సింది నాలో నుంచే వస్తూ ఉంటాయి. స్వామి ఈ విశ్వానికి అధిపతి, ఆ లక్ష్మికి అధిపతి, సకల ఐశ్వర్యవంతుడు స్వామి కాబట్టి అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఎవరిని అడగక్కర్లేదు. జస్ట్ సంకల్పం చేసుకుంటే చాలా పని జరిగిపోతుంది. స్వామి ఇక్కడ ఒక కొటేషన్ చెప్తున్నారు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. స్వామి చెప్పిందే, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ధనం రావచ్చు, పోవచ్చు. ఇవాళ ఉన్న డబ్బు రేపు ఉండకపోవచ్చు. కానీ జ్ఞానం కనుక వచ్చినట్లయితే అది పెరుగుతూనే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంచాలన్నదే మొరాలిటీ, అంటే ఇక్కడ జ్ఞానము అని పెంచాలనేదే నా ఉద్దేశం అని స్వామి చెప్తున్నారు. పల్లె పిల్లలను అభివృద్ధి తెప్పించాలి. వాళ్ళకు ఈ చదువుతో పాటు భగవంతునిపై విశ్వాసం కూడా చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం గలవారు దేన్నైనా సాధించగలరు. అందుకని స్వామి ఏం చెప్తున్నారంటే ఆ పల్లెలో ఉన్న పిల్లలందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వాళ్ళకి తెలియనివి చెప్పి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి. వాళ్ళకి చదువుతో పాటు భగవంతుని మీద విశ్వాసం కూడా మనం కలిగించాలి అని ఇది ముఖ్యం అని చెప్తున్నారు. నిజంగా గ్రామాల్లో చాలా వాళ్ళలో తొందరగా వస్తుందండి భగవంతుని మీద విశ్వాసం. వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ పల్లెటూళ్ళలో పిల్లలకి వైట్ పేపర్స్లో ఉంటాయి. ఎందుకంటే గ్రామాలు తిరిగాం కాబట్టి అక్కడ చూశాను పిల్లలందరినీ కూడా. ఒక మాట స్వామి అని మనం చెప్పామంటే వాళ్ళు దానికి కట్టుబడిపోయి ఉంటారు. అలా ఆత్మవిశ్వాసం గలవారు దేన్నైనా ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఈ పని చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే దేన్నైనా మనం సాధించగలము అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, కష్ట సుఖాలు భగవత్ ప్రసాదం అని భావించండి. కష్ట సుఖములు బాధలు అనకండి అని స్వామి చెప్తూ ఉంటారు కదా.
ఈ కష్టాలు సుఖాలు కూడా అన్ని స్వామి సంకల్పమే, భగవంతుడి సంకల్పమే. భద్రాచల రామదాసు ప్రజల నుండి వసూలు చేసిన, దీనికి ఉదాహరణ చెప్తున్నారు స్వామి. భద్రాచల రామదాసు ప్రజల నుండి వసూలు చేసిన ధనమునంతా రామునికే అర్పితం చేశాడు. కానీ తానీషా పెట్టిన బాధలను తాను భరించుకోలేక, అంటే అక్కడ కూడా భగవంతుని తిట్టే అధికారం ఎవరికి ఉంటుంది? మరి రామదాసు లాంటి వాళ్ళకే ఉంటుంది. ఆ రామదాసు అంత త్యాగం చేసి ఆ శిస్తంతా తీసుకెళ్ళి ఆ భద్రాచల రాముడికి మరి ఆలయాన్ని కట్టించాడు కాబట్టి ఆ తిట్టే కూడా ఆయనకే ఉంటుంది. ఆఖరికి భరించుకోలేక ఏమన్నాడు? సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు పట్టే 10,000 వర కలికి తూరాయి నీకు పొదుపుగా చేయిస్తి రామచంద్ర, పులుపుచూ తిరిగేవు ఎవడబ్బా సొమ్మని. రామచంద్ర అని ఆ కీర్తనలో నిష్ఠూరంగా మాట్లాడాడు. తక్షణమే వెంటనే పశ్చాత్తాపడిపోయాడు. రాముడికి నమస్కరించి క్షమాపణ వేడుకున్నారు. అదే విధంగా నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటే అనుకుంటారు. లోకో భిన్నరిచి, లోకులు కాకులు. ఈ ప్రపంచం ఒక ఇంట్లోనే ఒకరికి ఒక రుచి ఉండదు. అలాంటిది ఈ ప్రపంచం అందరికీ ఒక్కొక్కరికి ఒక రుచి, ఒక్కో మార్గం, రకరకాలుగా ఉంటారు. ఆ లోకులు కాకులుతో పోలుస్తారు. ఇది కూడా మనకి ఎప్పటి నుంచో లోకులు కాకులు అని వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాడు అంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భ్రమల కొద్దీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే భావం తద్భవతి. కానీ నాకెట్టి భ్రమలు లేవు కనుక ఎవరేమన్నాను నేను వారిని ప్రేమతోనే పలకరిస్తూ ఉంటాను. స్వామిని అప్పుడు అనేవాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు అనేవాళ్ళు ఉంటే అసలు వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళడం కూడా అవసరమే. ప్రేమతోటే పలకరిస్తారు స్వామి, అందరినీ పలకరిస్తారండి. అంటే సమూహంలో పలకరిస్తే, ఒకళ్ళని పలకరిస్తే మనందరినీ పలకరించినట్టే స్వామి. నీవు నన్ను ఇట్లాంటివే అని వారిని ఏమాత్రము దండించను, అది వాళ్ళే కనుక్కోవాలి. స్వామిని కానీ ఎవరిని కానీ మనం ఏదైనా అంటే మనమే మన తప్పు తెలుసుకోవాలి తప్ప మనం పని చేయకూడదు. నన్ను ఇప్పుడు ధిక్కరిస్తే ముందు వాళ్ళు ఎంత బాధపడతారో కనుక ముందుగానే మీరు యోచించుకోవాలి. ముందుగా తెలుసుకుంటే ముందు మీకు బాధలు ఏమాత్రం అడ్డు రావు. నా మనసు ఇంతవరకు ఎవరు గుర్తించలేదు, గుర్తించినట్లుగా నటిస్తున్నారే కానీ ఎవరు కించిత్తైనా గుర్తించలేదు. బాహ్యంగా ఉన్నటువంటి విషయాలను మాత్రమే చూస్తున్నారు. లౌకికంగా అంటే ఇక్కడ బాహ్యంగా ఉన్న విషయాలు ఏంటంటే ఆ స్వామి సృష్టించే విభూతులు, స్వామి సృష్టించే ఉంగరాలు, ఆ స్వామి చేసేవన్నీ చూస్తున్నారు. కానీ స్వామి అవతారతత్వం ఏంటి, స్వామి ఎందుకు వచ్చారు, స్వామి మనకి ఏం నేర్పించడానికి వచ్చారు అనేది మాత్రం అంతర్గతంగా మనం ఆలోచించాలి. స్వామి చేసేవన్నీ కూడా ఆ మిరకల్స్ అనివ్వండి, మహిమలు అనివ్వండి, అవన్నీ చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ స్వామి అవతారతత్వం ఏంటండి? ప్రేమతత్వము. నా హృదయం నుండి పుట్టే పవిత్రమైన ప్రేమతత్వము ఏ మాత్రము అర్థం చేసుకోవట్లేదు. అయితే ఏనాటికైనా గుర్తిస్తారు. ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నట్టే నేను భావిస్తున్నాను. అందరూ బాగుండాలి. అందరూ కంక్లూడింగ్ వచ్చేసింది కదండి, స్వామి చక్కగా చెప్తున్నారు. అందరూ బాగుండాలి, అందరూ ప్రేమతో ఉండాలి. మనకు ఏ ఆస్తి పాస్తులు లేకపోయినప్పటికీ ప్రేమ అనే ఆస్తి ఒకటి ఉంటే చాలు, అన్నీ మనకు సక్రమంగా జరిగిపోతాయి. ఆ ప్రేమ ఆత్మవిశ్వాసంతో కూడినగా ఉండాలి. ఏ ఆస్తి పాస్తులు అక్కర్లేదండి. ఒక్క ప్రేమగా మృదు మధురంగా ఏమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావు అని ఒక మాట మాట్లాడితే మళ్ళీ మనకి ఏదైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళే మనని పలకరిస్తారు. ఏదైనా మన ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళే మనకి సహాయం చేస్తారు. అయ్యో ఆ రోజు మనతో ప్రేమగా ఉన్నారే, వారిని ఒక్కసారి మనం పలకరించాలి, వారికి ఏదైనా అవసరం ఉందేమో ఒక్కసారి చూడాలి అని ఒక ప్రేమ అనే ఆస్తి ఉంటే సకల ఐశ్వర్యాలు కూడా మనకి ఉన్నట్టే అని ఆ స్వామి ప్రేమతత్వం గురించి మీరు తెలియజేస్తున్నారండి. అదేవిధంగా తర్వాత అన్నీ మనకు సక్రమంగా జరిగి ఆ ప్రేమ ఆత్మవిశ్వాసంతో కూడినగా ఉండాలి. అన్నింటికీ భగవంతుడు ఒక్కడే ఆధారం, మిగిలినవన్నీ భ్రాంతులే. కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, రోగములు కానీ ఏవి వచ్చినా అంతా భగవంతుని యొక్క సంకల్పములే అని అనుకోండి. అప్పుడు తప్పక మీకు అంతా బాగుంటుంది. ఇది నా దేహము అంటున్నావు, వీటి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. మరి నీవెవరు? నా దేహము అంటున్నావే కానీ దేహమే నేను అనటం లేదు కదా. అట్లే నా మనస్సు అంటున్నావు కనుక మనస్సు వేరు, నువ్వు వేరు. నా అనే పదం ఉంది కదా,
వేరంటున్నారు స్వామి. నీ పేరేమిటి అడిగినప్పుడు నా పేరు రాముడు, నా పేరు కృష్ణుడు, నా పేరు సరస్వతి అని చెప్పకండి. ఐఆమ్ ఐ, నేను నేనే. స్వామి ఎన్నోసార్లు చెప్తారు, నేను నేనే, నీవు నీవే అంటే అని చెప్పండి. మీ పేరు మీ తల్లిదండ్రులు పెట్టిందే కానీ మీరు తెచ్చుకున్నది కాదు. అంతే కదా, పుట్టుతో మనం పేరుతో పుట్టాం కదా, పుట్టిన తర్వాత రకరకాల పేర్లు, అందమైన పేర్లు ఇప్పుడు మరి చక్కటి పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి కొన్ని పేర్లు. అవన్నీ తర్వాత తల్లిదండ్రులు పెడతారు. ఏది కూడా మనం తెచ్చుకున్నది లేదు. కాబట్టి ఏది మన ప్రాపర్టీ కాదు. ఏది నేను అన్నదే మీ ప్రాపర్టీ. నేను అనే మనలో ఉన్న ఆ దివ్య చైతన్యం, ఆనందమైన ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే మన ఆస్తి. అందుకోసమే ప్రతిదానికి నేను అనే పదాన్ని మీరు ఉపయోగపడుతున్నారు. ఇది నా ఇల్లు, మీరు నా వారు అనుకోవడం వల్ల అభిమానం ప్రారంభం అవుతున్నది. దేహ భావంతో నేను అనుకోవడం వల్ల అహంకారం వచ్చేస్తుంది. నేను అనే అహంకారము, నాది అనే అభిమానము, ఈ రెండు తీసేస్తే నీవే భగవంతుడు. కాబట్టి అహంకారము అభిమానము లేకుండా, రెండూ లేకుండా పోతే నీవు నీవే. ఈ నేను నాది అనేవి లేకుండా మీ జీవితాన్ని జరుపుకున్నప్పుడు ఎంతైనా సంతోషాన్ని అనుభవిస్తారు. అందరూ చిరంజీవులై ప్రేమతో జీవిస్తారు అని చెప్తూ స్వామి ప్రబోధ తెలిపారండి. కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం, కలిసి మెలిసి చెలిమితోడ తెలివిగా జీవించుతాం, శాంతి 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 అనుచు శాంతి పూజ చేయుదాం, ఓం 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 అనుచు ఓంకారం పాడుదాం అని స్వామి ఐకమత్యాన్ని ప్రబోధించే ఇది. అందరూ కలిసి ఐకమత్యంగా సంపదల్ని కానీ, స్నేహాన్ని కానీ, ప్రేమని కానీ అందరూ పంచుకోవాలని ఇది మనం బాల వికాసలో పిల్లలకి చాలాసార్లు బోధించడం కూడా జరిగింది. కాబట్టి ఆ ఐకమత్యంగా ఉండమంటారు స్వామి. ఒకరికి మధ్య భేదాలుంటే ఏమాత్రము పని జరగదు. ఒకానొక సమయంలో 5 వేళ్ళు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నాయట. మధ్యలో ఉన్న వేలు అహంకారంతో నేను మీ అందరికంటే పెద్దవాడిని, నాకు ఇటువైపున 2 అటువైపున 2 బాడీ గార్డ్స్ ఉన్నారు స్వామి ఉదాహరణ. కాబట్టి నేనే గొప్ప అన్నదట. అప్పుడు చూపుడు వేలు ఈ పని చేయాలని నేను చూపితేనే కానీ మీరు పని చేయగలరు, లేకపోతే ఏ పని చేయలేరు. కాబట్టి నేనే గొప్ప అని చూపుడు వేరండి. ఇంక చిటికి వేరంటుంది, నేను చిన్నగా ఉన్నా కానీ ఖండించాలంటే, ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే ఈ 4 వేళకి నేనే సైన్యాధిపతిగా ఉన్నాను అని ముందు నిలుస్తాను అందుట. కాబట్టి నేనే గొప్ప అన్నదట. అప్పుడు ఉంగరం వేలందిట, మా వజ్ర వైడూర్యాలతో పొదగబడిన బంగారు ఉంగరాలు నాకే పెడతారు కదా, మరి అంతే కదా, ఉంగరం వేలంది అని పేరు వచ్చింది కదా, కాబట్టి నేనే గొప్ప, మీ అందరికీ రాజుని అందుట. ఇవన్నీ ఇలా వాదించుకుంటే బొటన వేలు పెద్దగా నవ్వించండి. ఇది నేను లేక మీరు ఇది నవ్వి నేను లేక మీరు ఏ పని చేయలేరు, కాబట్టి మనందరం కలిసి పనిచేద్దాం అన్నదట. అయితే ఈ వేలు గురించి ఒక్క నిమిషం చెప్తానండి. ఇది ఆధ్యాత్మికంగా కూడా 5 వేళ్ళు కలిస్తేనే ఏ పనైనా చేయగలం, అదేవిధంగా సంఘటనగా ఏ పనైనా చేయగలం. మొన్న 5 వేళ్ళ గురించి చెప్తూ, ఇది మనకి బొటన వేలు అనేది సెపరేట్గా ఉంటుంది. ఇది దేంతో కలవకుండా ఉంటుంది, కానీ ఇది కలిస్తే కానీ ఏ పని జరగదు. ఇది చూపుడు వేలు ఆధ్యాత్మికంగా, చూపుడు వేలు జీవుడని, మిగిలిన 3 వేలు త్రిగుణాలని, సత్వ రజస్తమో గుణాలని, ఆ బొటన వేలు ఆత్మతత్వం అని. ఈ ఆత్మతత్వం అనేది 4 వేలతో కలిస్తేనే మనకి ఈ పని జరుగుతుందని ఆధ్యాత్మికంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొన్న ఈ బొటన వేలు గురించి, ఈ తంబు గురించి మన సోదరు లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదండి. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆ బొటన వేలు రేఖలు మాత్రం మారవు. ఏ రేఖలైనా మారుతాయి, కానీ చర్మం మీద ఈ అరచేతిలో రేఖలు కూడా మారిపోతాయి, కానీ అది తంబు అనేది చాలా ఇంపార్టెంట్. మన సంతకాలు మారిపోవచ్చు, మన సంతకాలు ఎవరైనా ఫోర్జరీ చేయొచ్చు, మనం సంతకాలే మారిపోయి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా మనకి కలుగుతున్నాయి. కాబట్టి ఈ తంబు ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తంబు కనుక రేఖలు ఎప్పుడు మారవండి. తల్లికి అసలు కుటుంబంలోనే ఒకరి రేఖలు ఒకరికి, ఆ చేతికే ఒకరికి రేఖలు ఒకరికి ఒకలా ఉండవు 2 చేతులకి. అలాగే ఈ బొటన వేలు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది మనకి. అదే పరమాత్మ తత్వం. ఆ తంబు ఇంప్రెషన్ అనేది మారదు. మన ఆయన తంబు పెట్టగానే ఆయన మొహం కనబడిందంటే
సృష్టి ఎంత అందంగా పెట్టాడండి దేవుడి దేహాన్ని. అందుకని ఆఖరి నిమిషంలో కూడా ఈ వేరు ముద్ర వేయించుకుంటారు. ఆస్తులు కొన్నప్పుడు కానీ, అమ్మినప్పుడు కానీ, ఇలాంటివి ఏదైనా ఇష్టమైనప్పుడు ఈ థంబ్ ఇంప్రెషన్ చేయించుకుంటారు. కాబట్టి బొటన వేలు చాలా ప్రాధాన్యమైనది. ఆ తర్వాత ఈనాడు దేశానికి కావాల్సింది ఏమిటో స్వామి చెప్తున్నారండి. ఐకమత్యమే. ఆస్తికులు అంటే భగవంతుని నమ్మినవారు, నాస్తికులు భగవంతుడు లేననేవారు. ఆస్తిక నాస్తికులు ఈరోజు భగవంతుడు ఉన్నాడంటారు, వాళ్ళ కోరికలు తీరితే రేపు భగవంతుడు ఉంటే నా పని చేసేవాడు కదా అని నాస్తికత్వంగా మారిపోతారు. ఇంకా నాస్తిక ఆస్తికులు వాళ్ళు నాస్తికత్వంలోనే ఉంటారు, భగవంతుడు చేసే పని చేస్తూ ఉంటారు. ఇలా ఆస్తికులు నాస్తికులు, ఆస్తిక నాస్తికులు, నాస్తిక ఆస్తికులు అందరం ఏకం కావాలి. అదే ఇప్పుడు మనం కావాల్సింది. ఈనాడు భారతదేశం కావాల్సింది ఐకమత్యమే. మనలో ప్రేమ ఉన్నది, సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది, న్యాయం ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ అసలైంది లేదు. ఏమిటిది? ఐకమత్యము. ఐకమత్యం లేకపోవడం చేతే మనం ఇంత భిన్నత్వంతో జీవిస్తున్నాము. నీ బాధలు నా బాధలే అని ఒకరితో ఒకరు చేరి ఐకమత్యంగా జీవించాలి. ఎవరు బాధపడుతున్నా కూడా అది మన బాధగా మనం భావించాలి. మన హృదయం కొంచెం కరగాలి. అంతేగాని బాగా బాధపడుతున్నాడు అనకూడదు. వాళ్ళ సంతోషంలో మనం పాలు పంచుకోక్కర్లేదు, వాళ్ళ బాధల్లో మాత్రం మనం పాలు పంచుకోవాలంటే తప్పకుండా ఒక్కసారి అలా మనం పలకరించినప్పుడు ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది. బాధ అంతా మర్చిపోతాం. ఈనాడు ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య భేదమే, భార్యాభర్తల మధ్య భేదమే. కలిసి ఉంటేనే కదా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండేది. అంతే కదండి. ఈ పరిస్థితులన్నీ వర్ణించడం అందరికీ తెలుసు. అందరి మధ్యలో ఒకరి అభిప్రాయాలు ఒకరికి పడట్లేదు. ఏవో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ అవి ఎప్పుడూ ఉండేవి కావు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంతసేపు ఉంటుందండి అభిప్రాయ భేదం? ఎవరో ఒకరు తప్పకుండా అడ్జస్ట్ అయిపోతారు. కానీ దాన్నే పట్టుకుని ఎదురు అలా ముందుగా ఉండకూడదు అని అవన్నీ చెప్తూ, ఈ కష్ట సుఖాల సమయం చెప్తూ, ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్. అంటే కదిలిపోయే మేఘం ఒక చోట స్థిరంగా ఉండదు కదా. ఏ విధంగా మేఘాలు అయితే కదిలిపోతాయో ఈ అభిప్రాయ భేదాలు కానీ, కష్ట సుఖాలు కానీ అన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ పట్టుకుని లాంటివి. కాబట్టి ఆ కదిలిపోయే మేఘాలు మనం ఎందుకు పట్టుకుని పోట్లాడుకోవాలి చెప్పండి? వీటిని ఏమాత్రము లెక్క చేయకూడదు. నేను ఇప్పుడు ఇంత పని చేస్తున్నప్పటికీ ఎవరిని ఏది అడగటం లేదంటున్నారు స్వామి. నిజాన్ని ఎవరిని ఏమి స్వామి ఒక్క రూపాయి ఇవ్వమని కూడా అడగలేదు. మద్రాసులో 1 కోటి మందికి ఇంటింటికి నీరిచ్చాను. కేవలం తాగడానికి మాత్రమే కాకుండా పంటలను కూడా నీరించాను. ఆ రోజుల్లో మరి ఆ జయలలిత చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ స్వామి రాయలసీమ అంతా నీరు అందించిన సమయంలో స్వామి మాకు కూడా చెన్నై మెడ్రాస్ కూడా నీరిమ్మంటే స్వామి వారు మామూలు కాలువలు కాకుండా సిమెంటు కాలువ కట్టించి ఆ రోజుల్లో చెన్నైకి నీరు ఇవ్వడం అందించారంటే 1 కోటి మందికి నీరు ఇచ్చారు. తాగడానికే కదా, అక్కడ పంటలు కూడా పండుతున్నాయి. దానిలో భాగంగానే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి త్రాగునీరు లేకపోతే ఇప్పుడు వారందరికీ నేను గోదావరి నీళ్ళు అందించాను. అంటే గోదావరి పక్కనే ఉన్నా కూడా ఇక్కడ నీళ్లు అందని గ్రామాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే నీళ్లు వేసినా పడినా కూడా ఉప్పు నీళ్ళు వస్తాయి. గోదావరి పక్కనే ఉంది. అటువంటి సమయంలో భగవాన్ స్వామి ఈ ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఆ రోజుల్లో సుమారు 40 కోట్లు అందజేశారండి. అదంతా కూడా ట్యాంకులు కట్టించి గొట్టాలతో పైకి పెట్టించి ఎంత అత్యద్భుతంగా ఇప్పటికీ కూడా సాయిబాబా నీరు, సాయిబాబా నీరు, సాయిబాబా నీళ్లు తాగుతున్నాం, సాయిబాబా నీళ్లు తాగుతాం. ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. అవన్నీ జరిగింది. స్వామి అది ఓపెనింగ్ వస్తారని మేమంతా ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కానీ అక్కడ సమయాభావం వల్ల స్వామి ఆ రోజు రాలేదు. కానీ అటువంటి నీటి సౌకర్యాన్ని ఉభయ గోదావరి జిల్లాలకి స్వామి ఇచ్చారండి. మళ్ళీ మధ్యలో వచ్చి వదిలేయలేదు. ఏదైనా పని చేసినప్పుడు, మనం ఏదైనా ఒక సేవ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు మధ్యలో వదిలేయకూడదు. దానికి ఫాలో అప్ ఉండాలి. స్వామి దాని మధ్యలో ఆ శుద్ధి కూడా చేయించేవారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి పని చేయాలి నా ఉద్దేశం. ఇప్పుడు ముద్దనహళ్ళి వాళ్ళని కూడాను సహాయం చేస్తున్నాను. ముద్దనహళ్ళి పిల్లల అవస్థలు నా కళ్ళతో చూశాను. మీరేమీ భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. స్వామి ఇప్పుడు చెప్తారు, వై ఫియర్ ఎనామై హియర్ నియర్. మీ దగ్గరగా ఉన్నాను, ఎందుకు భయపడతారు? ఇప్పుడు మనకి కూడా అది చేస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా స్వామి అదే చేస్తున్నారు. నేను నీ దగ్గరగా ఉన్నాను, నీకు దగ్గరగా ఉన్నాను, ఎందుకు భయపడతామని ఈ విధంగా చెప్పి స్వామి ధైర్యాన్ని ఇచ్చారు ముద్దనండి పిల్లలకి. దీని ఆదర్శంగా తీసుకుని మనం అంతా కూడా మరి గ్రామ సేవల్లో పాల్గొని ఆ స్వామి ఏ విధంగా అయితే చేశారో అటువంటి సహాయాలు చేయాలని స్వామి తెలియజేస్తున్నారు. ముద్దనేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
మొత్తనహళ్లిలోని శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్ సెక్రటరీ అని అడిగారండి. ఆ ట్రస్ట్ సెక్రటరీ నారాయణరావు గారిని వేదిక మీదకి పిలిచారు. ఈయన గొప్ప విద్యావంతుడు. అక్కడ అందరినీ పొగుడుతారండి స్వామి. ఇందని ఇంత గొప్ప విద్యావంతులు ఉంటారు. ప్రతి ఒక్కరు ఆ బిడ్డలను అలా పొగుడుతారండి స్వామి. అంత ప్రేమ చూపిస్తారు. ఇతను గొప్ప విద్యావంతుడు. అక్కడ స్కూల్ చక్కగా నడిపిస్తున్నాడు. స్వామి అక్కడికి వెళ్ళినప్పుడల్లా, స్వామి ఎప్పుడు మాపై మీ దయ కలుగుతుంది అని ప్రార్థిస్తూ ఉంటారు అని వారిని పిలిచి స్వామివారు మాట్లాడిన సంభాషణ ఇది. స్వామి అనుమతితో శ్రీ నారాయణరావు గారు స్వామి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత స్వామి ఆయనతో, ఈ పొద్దు మీకు ఇచ్చిన ఆనందాన్ని స్టేట్కి అంతా పంచండి అని, మనం ఏదైనా ఆనందాన్ని పొందితే అది 10 మందికి పంచాలని చెప్పి స్వామి ఆ నారాయణరావు గారికి మీ స్టేట్కి అంతా కూడా తెలియచేయండి, వద్దనండికంతా కూడా ఆయన తెలియజేస్తూ స్వామి చివరిగా ఏం చెప్తున్నారంటే, బీ హ్యాపీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ అంటూ స్వామివారు 23, 11, 2000 సంఘాన్ని స్వామివారు ప్రేమతోటి మనకి ముగించారు. ఈ విధంగా చివరిగా స్వామి ఈ సత్సంగాన్ని ఒక పాటతో ముగించారండి. ఇప్పుడు కూడా మనకి తెలుసు స్వామివారు ఏ ఉపన్యాసం మొదలు పెట్టా ఒక పద్యంతో ఒక పాటతోటి ముగిస్తారు. అది స్వామివారు రామ 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 సీత, రామ 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 సీత, రామ రామ సీత, రామ 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 సీత, శ్రీమద్రవికుల మందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి ప్రేమహల్య శాపము తీర్చి ప్రియభక్తులను రక్షించిన సీతకు రామ 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 సీత. ముందుగా హనుమంతుని దీవించి ముదముల రాలగర విసుకు పాలించి చెందిన కినెక్కుతో వాలిని దృంచి చేరిన వానర వీరుల బ్రోచిన రామ 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 సీత. కరదూషణ ముఖ ధనుజుల దృంచి కరుణ జటాయువు గతి సవరించి శరభంగాది మునులను బ్రోచి శబరి ఫలములు ప్రేమ భుజించిన రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత అంటూ ఈ విధంగా ఈ పాట పాడుతూ స్వామివారు వారి దివ్యోపన్యాసాన్ని ముగించి ఇందులో ఐకమత్యమునికి ప్రేమకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సుమారు అహం సత్యపోదక పార్ట్ 2 23/11/1985 నుంచి 23/11/2005 వరకు సుమారు 20 సత్సంగాల్లో వారి దివ్యోపన్యాసాలలో ఎన్నో 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 అని ఆచరించవలసింది మనందరికీ అందించారండి. మరి అటువంటి అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అహం సత్యపోదక అనే గ్రంథ పఠనంలో నాకు ఎంతో ఎంతో ఆనందాన్ని కలిగించే అవకాశాన్ని కలిగించినటువంటి మా ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్యులు లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ, అలాగే శ్రీమాన్ పూజ్యులు సోదరులు శ్రీ కోటేశ్వరరావు గారికి, మా సహపాఠకులందరికీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూ మేము ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది పర్సనల్గా మాకు మెసేజ్ పెట్టి ప్రోత్సహించినటువంటి ఈ 2 గ్రంథ పఠనాలకి కూడా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీమాన్ కోటేశ్వరరావు గారికి, అలాగే దీనికి రసార్థులుగా ఉండి రికార్డింగ్ చేసి చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి రికార్డింగ్ ద్వారా చేసినటువంటి చిరంజీవులు శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి పద్మ భయ్యనకు హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, అలాగే నా సహపాఠకులకు చక్కటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాట్ బట్ లీస్ట్ శ్రోతలు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. ఎలా చదివినా, ఏ విధంగా చదివినా, ఏ విధంగా చెప్పినా, లోతులోకి వెళ్ళిపోయినా, పైపైన మాట్లాడినా, నాలాంటి వాళ్ళు చదవలేకపోయినా ఎంతో శ్రద్ధతో విని మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచి మీరు ఆనందపడ్డారని నేను అనుకుంటున్నాను. నేను చదివిన దాంట్లో కానీ చెప్పిన దాంట్లో కానీ ఏమైనా తప్పులుంటే క్షమించమని స్వామిని ప్రార్థిస్తూ
ఇటువంటి అత్యద్భుతమైన అవకాశం కలిగించినటువంటి మా స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ప్రియతమ సోదరులు, ఆత్మీయ సోదరులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, మరొక్కసారి వారి సతీమణికి మరొక్కసారి హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ ఈ గ్రంథ పఠనం పూర్తయిందండి. ఓం శ్రీ సాయిరాం. స్వస్తి. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక రెండు జనరల్ విషయాలు మాట్లాడుకుని ఇవాళ సబ్జెక్ట్లోకి వెళ్దామండి. లాజికల్లీ దిస్ బుక్ వాజ్ కంప్లీటెడ్. ఎందుకంటే అందులో చెప్పడానికి ఇంకేం లేవు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రాజెక్ట్. బోత్ అహం సత్యబోధక 1 and 2 are taken more than 7 months. The part 1 was started on 20th December 2023. It was completed on 20th March 2024. నాకంటే నా దగ్గర ఒకటే గ్రంథం ఉంది, తర్వాత 2 గ్రంథాలు తెలిసింది. అనుకోకుండా మా సోదరి మా ఇంటికి రావటము, సో ఆవిడ రావటం వల్ల ఒక 4 నెలలు నాకు కాలక్షేపం అయింది. డోంట్ థింక్ కాలక్షేపం బటన్. కాలక్షేపానికి రాకండి. ఇక్కడ మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే కూడా నేను అలౌ చేయను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నా సిస్టమ్ అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నాను మీకు, గొప్పతనం కాదు. నేను ఆ రూమ్లో కూర్చున్న తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తేవద్దని చెప్పిన ఎవరికి కూడా. వాళ్ళు ప్రేమతో ఆగలేక దోశలు వేసుకుని నాకు తెచ్చింది. ఎడమ చేతులు దోశ పెట్టుకుని ఆ ఎడమ చేతిలో ఉన్న పల్లెల్లో దోశ నాకు ఆ నోట్లో పోవటానికి 10 నిమిషాలు పట్టింది. ప్లేట్ చేతిలోనే ఉంది. తను తలుపు వేసి ఇంకో దోశ అయిపోయింది. ఆ దోశ తింటే కదా. ఎవరు రమ్మంటే స్వామి దగ్గరకు వచ్చారంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్. నేను ఎవరిని బొట్టు పెట్టి పిలవట్లేదు అనిల్ కుమార్ గారు. మీ ఇంత మీద ఐచ్ఛికంగా వస్తున్నాగా ఖచ్చితంగా సమయ పాలన పాటించాలి. ఐ వాంట్ అలౌ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ ఎనీ లేట్ కమర్స్. స్ట్రిక్ట్లీ ఐఎమ్ టెల్లింగ్. నాకు 10 మంది చాలు. అది అయిపోయిన తర్వాత డ్రీమ్ ప్రాజెక్ట్ కేచువల్ పద్మావతి ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆవిడేదో లాజికల్గా కంప్లీట్ చేసింది, కానీ స్టిల్ నా దృష్టిలో యాక్చువల్గా ఒక గ్రంథం అయిపోతే నేను మధ్యాహ్నం స్వామికి రిపోర్ట్ పంపిస్తాను. దట్స్ మై డ్యూటీ. కానీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3-4 సత్సంగాలు. ఇందులో 2007 ఇప్పుడు 2008 కంప్లీట్ చేసింది. ఆవిడ తడబడుతోంది. అక్క ఇంకొక విషయం అక్క, నీకు విష్ణుప్రియకి అడిగొప్పుల రాజేశ్వరికి ఆనందం కలిగించడమే నా జీవిత ధ్యేయం, జీవిత లక్ష్యం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు మేక్ యూ 3. నీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్కన నేను సత్సంగ హడావుల్లో నీ మాటలు వింటుంటే తన రూములోంచి రేపు ఆ విష్ణుప్రియ పాడబోయే పాటలు నాకు చెవులో వినిపిస్తుంటే నా హృదయం కదిలిపోతుంది. ఆ అమ్మాయి రేపు మీరు కింద పడిపోతారు అమ్మాయి పాడే పాటలకి. రేపు భవిష్యత్తులో పాడేవాడు ఎట్లా పాడాలో తప్పదు చేస్తా, లేకపోతే నేను పాడలేని చేతుల్లో తోకన ముడిచిపోవాలి. సాధన చేసి ఖచ్చితంగా పాడాలి, లేకపోతే నా పేరు దయచేసి తీసేయండి, నేను పాడలేను. ఓటమైనా ఉండాలి, మీకు విజయమైనా ఉండాలి. రేపు అమ్మాయి ప్రోగ్రామ్ అయితే ఏమి పాటలు సెలెక్ట్ చేసుకుందండి ఆ పిల్ల. 3 పాటలు వినిపించింది. ఒక పక్క నేను సత్సంగం వింటే కుడి చేతిలో బటన్ తీసేసి. నా జీవితం అలా ఉంటుందని చాలా టైట్ షెడ్యూల్ అని నా లైఫ్ అంతా. సో 22 ఒక రోజు విరామం తర్వాత 22 మార్చి 2024 అహం సత్యబోధక 2 ప్రారంభం చేసామండి. సో లాజికల్లీ కంప్లీట్ చేస్తే ఇవాటికి 111 రోజులు వెంకటేశ్వర నామాలు. ఇది కూడా ఎవడు పెట్టలేదు నామాలు, మనం పెట్టుకున్నాయి. కాకతాళీయంగా ఇవాళ 111వ రోజు అహం సత్యబోధక సెకండ్ బుక్ లేదు. ఇట్ విల్ టేక్ 3-4 సత్సంగ్. 2007 and 2009 and 2010 బర్త్డే మెసేజెస్ మిస్ అయినాయి బుక్ లో. ఈ 3 బర్త్డే రోజు స్వామి బర్త్డే రోజు మాట్లాడలేదు. స్వామి నాట్ స్పోకెన్ అండ్ 2007 and 2009 and 2010. ఏదో బర్త్డే మెసేజెస్ స్వామి ఆన్ ది 3 years. సో విల్ హ్యావ్ స్నాతకోత్సవం మెసేజెస్ 2-3 days లో వీ కెన్ టేకప్ ద ప్రాజెక్ట్. దిస్ ఇస్ బ్రీఫ్ నారేషన్ అండి. ఇందాక ఒక డబ్బు గురించి ప్రస్తావన చేసింది ఆవిడ. మనీ కమ్స్ అండ్ గోస్. ఇప్పుడే నాకు ప్రశాంతి నుంచి ఒక మెసేజ్ వచ్చి మీకు ఫార్వర్డ్ చేసిన. ఆయన తీసుకునే హస్తం కాదు, ఇచ్చుకునే హస్తం. ఎవరికి కావాలి డబ్బులు? హూ వాంట్ యూ? ఎవరికి కావాలి మీ డబ్బులు? నాకు
స్వామి అన్న మాట నేను కూడా ఎప్పుడు అక్కర్లేదు మీ డబ్బులు నాకండి, డోంట్ సెండ్ మీ. ఒక పర్యాయము అంటే స్వామికి డబ్బులు అక్కర్లేదా చేయదంటే ఆయనకి డబ్బులు అవసరమే. ఒక చిన్న ఇన్సిడెంట్ సబ్జెక్ట్ లో పోదాం. టుడే విల్ కంప్లీట్ ద చాప్టర్ అండి. ఓపికన్న వాళ్ళు చివరి దాకా ఉండండి. నేను ఐ వాంట్ టెల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ డివోటీ. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కంప్లీట్ చేసే వెళ్తాను నేను. ఆకలి ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి చివరి. సందర్భంలో స్వామికి డబ్బులు అక్కర్లేదంటే ఖచ్చితంగా డబ్బులు కావాలండి బాబు, మనకంటే ఎక్కువ ఖర్చులు ఉన్నాయండి. అట్లా మాట్లాడితే అట్లా చెప్తా. రోజు సాయంత్రం పూట థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అక్క, నాకు అదే పని చెప్పాను కదా. నేను శపథం చేస్తున్నా, నీకు విష్ణుప్రియ దగ్గర పోదాం అనిపించింది నాకు. హ్యాడ్ ఏ థాట్ వెస్టర్డే, ఐ వాంట్ టు గో అండ్ సీ విష్ణుప్రియ. ఎందుకు వచ్చిందో థాట్ తెలియదండి. మా మేడం కూడా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఎందుకంటే ఈ పాటల గురించి అన్నప్పుడే మొన్న నాకు ఆ ఇప్పుడు మొన్న కూర్చుని సింహాసనం చాలా తప్పుగా కూర్చుంటున్నా. ఎవరన్నా వీచర్స్ వస్తే ఆ చైర్లో కూర్చుంటా. మొన్న ఆ కూర్చున్న చైర్లో మీరు గమనించండి. నా నా దినచర్య అంటే ఈ రూమ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏ రూమ్ లో సత్సంగ రూమ్ లో మ్యాక్సిమం ఉంటాయి. ఇక టీవీ కూడా చూడలేదు కదా. క్రికెట్ మ్యాచ్ అంటే 6 గంటలు అవుతుంది. క్రికెట్ మ్యాచ్ కూడా టీవీలో చూడటంలో. అక్కడ కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి రేపు అంటే మనకి మన నిర్మల అంది, నేను కన్యగనగర్ పోతుంటే ఆ అమ్మాయి ఉంది, ఆ చేతిలో పడి పిసకటమే తెల్లుని. మావాడు రాత్రి 12 గంటలకు వస్తాడు, ఇంకా రాత్రి 1:30 పిసుకుడంటే నాకు నిర్మల చెప్పిన మాట గుర్తుకొస్తుంది. బట్ హౌ పీపుల్ ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ అంటే అమ్మాయి వాడుతుంది తండ్రి. రేపు అమ్మాయి పాడపోయి 7 భజన్స్ నేను మొన్న చెప్పినప్పుడు నాకు అనిపించింది, పోయి అమ్మాయిని చూసేస్తే బాగుండు. ఏముంది ఇక్కడ బయలుదేరితే వెళ్తానండి. నాకు పల్లెమైన ఇంకో అమ్మాయి కూడా డివోటీ ఉంది. స్వామి సంకల్పం ఇస్తే వెళ్ళి ఐ వాంట్ గో అండ్ సీ విష్ణుప్రియ. ఒక సందర్భంలో సాయంత్రం పూట స్వామి మీకు 1వ తారీఖు వస్తున్న 29, 30 అనగానే కొంతమంది 30వ తారీఖే డబ్బులు పడతాయి అదృష్టవంతులు. ఇంకా 1 వీక్ బిఫోర్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకా మీ కంపెనీ ఇంకా అదృష్టవంతులు. జనరల్ గా న్యాచురల్ గా ఎవరికన్నా, నాకైతే పెన్షన్ 1వ తారీఖు వస్తుంది, 17,000 రూపాయలు. మాకు పెన్షన్ పెరగదు, ఫిక్స్డ్. బతికినంత కాలం అంతే. మా కంపెనీ పరిస్థితి అది, ఏం చేయగలం. మీకంటే గవర్నమెంట్ డిఏ పెంచితే 50,000, 60,000 పెన్షన్. రిటైర్ అయిన తర్వాత 60,000, 70,000 ఇంట్లో కూర్చొని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ అది యాక్చువల్గా. 50,000, 60,000 ఇవ్వద్దండి ఇంట్లో కూర్చోబెట్టి. ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? రిటైర్ అయిన వాడికి 60,000, 70,000 ఇంట్లో కూర్చోబెట్టి ఇస్తే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? మిగిలిన వాళ్ళకి జాబ్స్ ఎలా ఇస్తుందండి? అది కూడా తప్పే. ఎంత కావాలో అంతే ఇవ్వాలి గవర్నమెంట్. అంటే మీకు తక్కువ వస్తుంది, మాకు తక్కువ వస్తుందంటే మా కంపెనీలు తక్కువే ఉంటుంది పెన్షన్. ఉంటే ఆఫీసర్లకి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి ఉంటుంది 50,000, 40,000. అది కూడా నేను చెప్పిన, ఇంట్లో కూర్చోబెట్టి 60,000, 70,000 పెన్షన్ ఇవ్వటం తప్పండి. ఎంత కావాలో అంత బతకడానికి సరిపడా ఇవ్వాలి. 20,000 మించి ఎవరికి ఇవ్వద్దు కూడా. మీకు ఎలాగైతే 1వ తారీఖు జీతాలు ఎక్స్పెక్ట్ చేస్తారో, నాకు కూడా 1వ తారీఖు వస్తుందంటే నాకు కూడా 3 కోట్ల రూపాయలు కావాలని స్వామి నోటి నుంచి ఒక మాట వచ్చింది సాయంత్రం పూట. సంవత్సరం గుర్తులేదు, నేను 1-2 సార్లు ప్రస్తావన చేశాను. ఇది బుక్లెట్ లో కూడా ఉంది. ఏంటి స్వామి ఎప్పుడు డబ్బులు ప్రస్తావన తీసుకురారు కదా, మరి డబ్బుల గురించి ఎందుకు మాట్లాడుతాడు అని అనుకున్నారు చాలా మంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీయే, కానీ అక్కడ సేవ చేస్తాం, కానీ అక్కడ కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు హాస్పిటల్లో. మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇప్పుడు మినిమం శాలరీ అనే ఇవ్వాలి టీచర్స్ కి. సో వాళ్ళకి ఇవన్నీ హాస్పిటల్ పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, స్కూల్లో ఉన్న టీచింగ్ స్టాఫ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా వచ్చేటప్పుడు ఫస్ట్ తారీఖు స్వామికి 3.5 కోట్ల రూపాయలు కావాలి ఎవ్రీ ఫస్ట్ తారీఖు అని అనగానే ఒక ఆయన అమెరికన్ ఇంకొక మాట కూడా అన్నారు, తెలియదు మనకు, చెక్ చేస్తాం సార్. ఎవరైనా బ్యాంకులో ఎఫ్డి వేస్తే ఆ ఎఫ్డి ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు కూడా వస్తుంది. నేను రిటైర్ అయిన తర్వాత బ్యాంకులో వేసుకున్నాను. సో ఎవరైనా కొన్ని 600 కోట్ల రూపాయలు కనుక వేస్తే ఎవ్రీ మంత్ ఐ కెన్ గెట్ 3 crores రూపీస్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ అన్నట్టు. అప్పటికప్పుడు ఒక అమెరికన్ 600 కోట్ల రూపాయలు స్వామికి ట్రాన్స్ఫర్ చేశారండి. స్వామికి డబ్బుతో పని లేదని బాబు. ఈ ఆల్వేస్ గివర్. సత్సంగం చూసుకోండి. చెప్పబోయే ఇప్పుడే జస్ట్ ఐ ఫార్వర్డ్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్. సో లాజికల్లీ అహం సత్యబోధకు అయిపోయింది, ఆవిడ మంగళం పాడింది. బట్ స్టిల్ దేర్ ఈ సత్సంగ
దెన్ ఓన్లీ ఐ విల్ సెండ్ రిపోర్ట్ టు స్వామి. 2007, 2009, 2010 స్నాతకోత్సవాల సత్సంగాలు వీ హ్యావ్ టు గో త్రూ ఇట్. 2-3 సత్సంగాల్లో ఎపిసోడ్స్ అయిపోతాయి. సో స్వామితో ఒక అద్భుతమైన మహనీయుడు అండి. ఆ పేరు ఎలాగో స్వామి చెప్తారు, అప్పుడు ఖచ్చితంగా చెప్తాను. దాపరికం ఏం లేదు. ఆ మహనీయుడు ఒక చోట మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది చివరిలో చెప్తా. ఆయనకి స్వామితో ఎక్స్పీరియన్స్ సెకండ్ పార్ట్ యూ కెన్ కంప్లీట్ టుడే. దానికి వెళ్లే ముందు ఒక చిన్న బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండి. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో, అతిథి దేవో. ఆచార్యులు అంటే నాకు ముగ్గురే కనిపించారు, భీష్మాచార్యులు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు. తర్వాత ఎవరు పెట్టుకోవట్లేదు మరి పేర్లు. అంటే పెట్టుకుంటే కష్టం అవుతుంది అండి. ఆచార్య పెట్టుకుంటే సరిపోయిందా? సీతారామాచార్య నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆచార్య అని పెట్టుకోవడం నా ఇప్పుడు ఎక్కడ కూడా సరస్వతి శిశు మందిర్లో ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అని ఉపాధ్యాయులు ఆచార్య అంటుంటుంటారండి. ఇప్పుడు కూడా స్టిల్ ఆ కల్చర్ దే ఆర్ కంటిన్యూయింగ్, వేదిక్ కల్చర్. వాళ్ళు టీచర్ ఉపాధ్యాయుడు అండ్ మేడం సార్ అన్నారు, ఆచార్య అంటుంటారు. ఎందుకంటే మా మేడం కొన్ని రోజులు పనిచేస్తుంది సరస్వతి శిశు మందిర్. సో దట్ ఆచార్య నౌ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఉపాధ్యాయ అనుకోండి, తప్పదు కదా. కాలానుగుణంగా ఆచార్యుడే ఉపాధ్యాయుడు అయ్యాడు. ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఆచార్య స్థానం గురించి ఒక సందర్భం చెప్తున్నా. నేను ఇంత ఒక 4-5 సార్లు నా సుదీర్ఘ ప్రయాణం, నా 32 సంవత్సరాల్లో 4-5 సార్లు చెప్పాను ఈ అంశాలు. మీకు చెప్పానో లేదో నాకు తెలియదు. ఐ నరేటెడ్ 3-4 టైమ్స్ దిస్ ఐటమ్. ఆచార్య స్థానం అనేది పురాకృత సుకృతం అండి. అండర్లైన్ దిస్ పాయింట్. ఇందులో టీచర్లుగా పనిచేసిన వాళ్ళు ఐఎమ్ నాట్ ఏ టీచర్, బట్ బేసికలీ ఐఎమ్ ఆల్సో టీచర్. ఆచార్య స్థానం పురాకృత సుకృతం. ఒక సందర్భంలో స్వామి మాట్లాడుతూ ఆచార్యుల గురించి బ్రీఫ్ మెసేజ్. బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర పోరాటంలో ఎంతో కృషి సల్పిన వ్యక్తి. ఆయన పూణేలో ఉపాధ్యాయుడిగా పనిచేసి, నేను సరస్వతి శిశు మందిర్లో కూడా చెప్పాను ఈ మాట. ఒక గురు పూజోత్సవం రోజు, జనరల్ గురు పూజోత్సవం రోజు టాపిక్ టచ్ చేసుకుంటా. ఆ వ్యక్తి పూణేలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాట. సో స్వాతంత్రం వచ్చింది, అంతా అయిపోయిన తర్వాత గాంధీ గారు ఏం చేస్తారంటే ఈ దగ్గరికి మెసేజ్ పంపిస్తారు. అయ్యా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ప్రధాన పదవి, ఆయన ఏది అడిగితే అది ఇవ్వన్నారు గాంధీ గారు. యు వాంట్ ప్రైమ్ మినిస్టర్, గివ్ హిమ్. యు వాంట్ ఫైనాన్స్ మినిస్టర్, గివ్ హిమ్. యు వాంట్ హోమ్ మినిస్టర్, ఏమి శాఖ అడిగితే ఆయనకి ఇవ్వమని గాంధీ గారు మెసేజ్ పంపించారు. అయ్యా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ప్రధాన పదవి చేపడతారా అని ఎవరు అడిగితే ఆయన అన్నమాట చూడండి, నేను ఒక్కడనే ప్రధానిని అయిపోతే ప్రయోజనం ఏమిటి? కృష్ణ ఈజ్ నాట్ ఏ కింగ్, ఈజ్ ఏ కింగ్ మేకర్. అనేక మంది ప్రధానులను చేయగలిగే ఉపాధ్యాయుడిగానే ఉంటాను అన్నట్టు బాలగంగాధర్ తిలక్. భారతదేశాన్ని రక్షించే యువకులను తర్ఫీదు చేసే ఉపాధ్యాయుడిగా ఉండటమే తనకు ఇష్టమన్నాడు. అదే తనకు గొప్ప పదవి అన్నాడు. బతకలేక ఆ మాట తీసుకురా, వాళ్ళకే చక్కగా జీతాలు ఉన్నాయి, బతకలేక పూర్వకాలం నాను కొన్ని తీసేయాలి, ఇష్టం లేదు, బతకలేక పడిపోతుంది. ఉపాధ్యాయులు అంటే చిన్నపాటి ఉద్యోగం అని భావించరాదు. ఆచార్య స్థానం అందరికీ లభించేది కాదు, అది పూర్వజన సుకృతమైన చెప్పవచ్చు. ఈ భారతదేశంలో ఇప్పటికీ ఇలాంటి మహనీయులు, త్యాగశీలురు, ఔదార్యం. నేను రాత్రి పెట్టాను, 3 సంవత్సరాల బట్టి ఎవరు రావట్లేదు, రాకపోయినా గవర్నమెంట్ జీతం ఇస్తుంది. గవర్నమెంట్ గొప్పతనం అది. మా ఫాదర్కి 60 నుంచి 55 58 నుంచి 55 కుదించారు, లేకపోతే 60 నుంచి 83లో. తర్వాత వీళ్ళు ఫైట్ చేస్తూ సుప్రీంకోర్టులో అలా చేయడానికి వీల్లేదు, దిగిపోయిన వాళ్ళకి కూడా ఇంటికాడ కూర్చోబెట్టి జీతం ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టు. My father enjoyed beauty for 2 years, sitting in the home, getting full salary. సుప్రీంకోర్టు తీర్పు ఏం చేస్తుంది? మెడకాయలు వంచింది ప్రభుత్వానికి. ఆడెవడో పిచ్చి తొక్కులాగా తక్కువని వీళ్ళు ఫ్యాన్ కింద కూర్చున్నారు, జీతాలు తింటూ. చాలా మందికి ఉంది అది. వీళ్ళు ఫ్యాన్ కింద కూర్చుని జీతాలు తింటుంటారు, ఎంతో మంది చెమట వచ్చి వాడు ఇట్లా ఉంటాడనమాట, నులుసుడు మీద చెమట. అట్లే పోయి సంక్రాంతి పోయారు వాళ్ళంతా. ఉపాధ్యాయులను విమర్శించకూడదండి. 3 సంవత్సరాలు మా ఫాదర్కి ఇంత కూర్చోబెట్టి జీతం ఇచ్చింది గవర్నమెంట్. నేను ఒక ఆయన, నేను ఏమి చదువు చెప్పలేదు,
అనవసరంగా జీతం తీసుకోవటం అంటే మా ఫాదర్ ఒక్కడే కాదు, చాలా మంది 83లో ఈ యొక్క ఎవరో మూర్ఖపు చర్యతో ఉద్యోగం దిగిపోయిన వాళ్ళందరూ కూడా కొన్ని వేల మందికి అలా ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇచ్చింది. ఇవ్వమని చెప్పింది గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు సడన్ గా పీకేసావు. వాళ్ళకి పెళ్లిళ్ళు ఏదో వాళ్ళకి ప్లాన్స్ ఉంటాయి, ఎట్లా బతుకుతారు? చాలా మంది ప్రాణాలు కోల్పోయి సడన్ గా ఉద్యోగం తీసేస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడంటే ఏపీలో 2 సంవత్సరాలు ఉద్యోగం పెంచారు అదృష్టవంతులు. ఆ అవునక్క, చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఏపీలో గవర్నమెంట్ ఓటు దెబ్బని చెప్పి ఆడెవడో 2 సంవత్సరాలు పెంచాడు, అది కూడా తప్పే. 60కి దిగిపోవాలి. మూడు సంవత్సరాల జీతం రిటర్న్ చేసేట్టు నిన్నే ఏదో రాష్ట్రంలో పెట్టాను ఫోటో చూడండి. భారతదేశంలో ఇప్పటికీ ఇలాంటి మహనీయులు, త్యాగశీలురు, ఔదార్యవంతులు ఉన్నారన్న సత్యాన్ని మీరు నిరూపించాలి. మీకు ఒకరో ఇద్దరో కామపుత్రులు ఉండవచ్చును, దిస్ ఇస్ ఫర్ బాల వికాస్ గురు, కానీ ప్రేమపుత్రులు అనేక మంది. పొద్దున అనిపించింది నాకు, మా ఇంట్లో పనిచేస్తుంది అమ్మాయి, పాపం భర్త కూడా సడన్ గా చనిపోయాడు. పాపం చాలా డెడికేటెడ్ పనిచేస్తుంది. ఇద్దరు 2 రూములు తండి. ఇప్పుడు నేను ఉండే రూమ్తో పాటు ఇంకో చిన్న రూమ్ ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ అందులో ఉండదు. కన్నిక నగర్ ఇల్లు అంటే అది. కన్నిక నగర్ ఇల్లు అంటే నేను కూర్చున్న రూము, దీంతో ఒక సగం రూమ్ అది ఇల్లు అండి. అప్పుడు 3 లక్షలు 4 లక్షలు సునామీ అంటే అదే గొప్ప అప్పుడు అనుకోండి. అతను రూమ్ లో ఫ్యామిలీ అంతా బతుకుతుంది. సో ఇద్దరు పిల్లలకి ఏమైనా బుక్స్ కొనుక్కోమని స్వామి పొద్దున ఒక థాట్ ఇస్తే ఇందాక హెల్ప్ చేయడం జరిగింది. మనకి ప్రేమపుత్రులు నాకు ఇద్దరే, వేరే మీకు సంగతి ఎందుకు. నాకు ఇద్దరు కామపుత్రులు 2 ఉన్నారు, కానీ నాకు అందరూ ప్రేమపుత్రులు అనేక మంది. కామమూర్తి లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రేమపుత్రులు. ఈ ప్రేమపుత్రులైన లక్ష్యం నుంచి భారతదేశ సౌభాగ్యాన్ని, ఔన్నత్యాన్ని, కీర్తిని మీ ద్వారా నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను దిస్ ఈజ్ మై అంబిషన్ అంటున్నారు స్వామి. నేను ఆశిస్తున్నాను స్వామి, ఏముంది ఆశించట్లేదు, అప్పుడప్పుడు అంటుంటాను నేను మీ నుంచి ఆశిస్తున్నాను. మానవతా విలువలను అతి త్వరగా దేశమంతటా వ్యాపింపజేస్తారని ఆశిస్తూ దిస్ ఇస్ ద మెసేజ్ ఆన్ వన్ ఆఫ్ ది సెప్టెంబర్ 5th అండి, ఉపాధ్యాయ దినోత్సవం రోజు స్వామి మాట్లాడమాట. ఐ విల్ గో టు ద టాపిక్. ఒక మహనీయుడు స్వామితో ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే, ఇందులో కూడా ఆయన కంటే స్వామి ఎక్కువ మాట్లాడారు, అందుకని టేకమ్ దిస్ టాపిక్. ఆల్రెడీ సగం పార్ట్ కంప్లీట్ అయింది, యూ కెన్ కంప్లీట్ టుడే. దిస్ వాజ్ ద మెసేజ్ డెలివరీ బై ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ అండ్ 2016 ఫిబ్రవరి 21 బొంబాయిలో ధర్మక్షేత్రంలో మాట్లాడాడు. దాన్ని మన సారాంశం ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. అతని యొక్క అంతరంగం అండి, ఆయనకే కాదు. స్వామి సన్నిధికి వచ్చాను నేను, ఆయన మాటల్లో స్వామి ప్రసాదించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. మరి నేను ఏమైనా ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రోగ్రెస్ సాధించానా అని అతను అనుకునేవాడు. అతనేగా మనం కూడా అనుకోవాలి. ఎప్పటికీ అతనికి మైండ్ లో ఉండేది. ఎంతమందికి థాట్ వస్తుందో మరి, మంచిది రావాలి న్యాయంగా అయితే. ఒకసారి బృందావనంలో మధ్యాహ్నం సమయంలో కొంతమంది విద్యార్థులతో కలిసి ఈయన కూడా మేడపై స్వామి గది ముందు నుంచున్నారట. స్వామి ఆయన గదిలో ఉన్నాడు. కాలేజీ బెల్లి కొట్టేసరికి ఆ పిల్లలంతా గబగబా పరిగెత్తేసి వెళ్ళిపోయారు, టైం బెల్లి కొట్టారు కదా. ఈయన ఒక్కడే నుంచున్నాడు ఆ స్వామి గది ముందు. ఆ సమయంలో కూడా ఇదే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? స్వామి, నాలో ఏమన్నా స్పిరిచువల్ ప్రోగ్రెస్ వచ్చిందా? నేను ఆధ్యాత్మికంగా ఏమన్నా, మన గ్రూప్ లో ఓపెన్ చెప్తున్నాను, నేను చాలా మారాను, చాలా ఎదిగాను, చాలా ఒదుగు వచ్చింది, చాలా లావ్ అయ్యాను, ఓపెన్ చెప్తున్నారు. ఎవరు చెప్పాడు ఇక్కడ బాడ? ఏ డయాస్ మీద అని చెప్పారు, నేనైతే వెళ్ళలేదు. నేను బాగా మారిపోయానండి, నాలో చాలా ఏ గ్రూప్ లో ఇంతవరకు ఎవరు చెప్పలేరు కదా. నేను మారానని చెప్పలేడు అంటే ఈజీ ఏం కాదు, మారితే కదా చెప్పడానికి. నాలో ఆధ్యాత్మికంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్, పురోగతి వచ్చిందా అని ఆ గది ముందు నుంచి అనుకున్నట్టు లోపల, పైకి అనలా, లోపల మరమరి మనసు. స్వామివారు బయటకు వచ్చారు గది తలుపు తీసుకుని. వస్తూనే నాకు ఇవ్వు 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 అంటూ నా దగ్గరికి వచ్చారు. ఇదే మాటలు. ఏమి ఇవ్వమంటున్నారు స్వామి? ఆయన అర్థం కాక తెల్లబోయి చూస్తున్నట్ట ఈ మహనీయుడు. అప్పుడు స్వామి మళ్ళా, నాకు తెలుసు నీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని ఆలోచిస్తున్నావు కదూ,
అయితే విను. నీ మనసును నాకు బేషరతుగా ఇవ్వు. ఈ ఒక ఆయనకే కాదండి, అందరికి. అందుకనే ఐ టేకెన్ దిస్ టాపిక్. నీ మనసును నాకు బేషరతుగా ఇవ్వు. నా మనసు చాలా సున్నితమైన స్వామి, దీన్ని ఇలా చేయవద్దు. మన బ్లడ్ టెస్ట్ పోతే అమ్మాయి నెంబర్, నాకు ఒక ఆయన చాలా ఒక్కసారి రక్తం గుంజుతానంటే, అమ్మ నెమ్మదిగా తీయమ్మా, నొప్పి లేకుండా చేయమ్మా. నా మనసు చాలా సున్నితమైంది స్వామి, దీన్ని ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని కండిషన్లు పెట్టద్దు. మరి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి స్వామి అని నీ మనసును నాకు ఇచ్చేసేయి. అప్పుడు నేనేం చేస్తానో చూడు. అది నీ కోసమే కాదు, నా కోసమే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని అందించేందుగా చేస్తాను. కానీ నీ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వ్యక్తి కంసాల దగ్గరికి వెళ్ళి అతని చేతికి కొంత బంగారాన్ని ఇస్తూ నాకు ఒక ఆభరణాన్ని తయారు చేయాలి అని కోరాట. అప్పుడు కంసాలి, ఓ తప్పకుండా చేస్తాను, నా పని అదే కదా అని కంసాలి అన్నప్పుడు, ఆ వ్యక్తి అన్నట్ట, అయ్యా దయచేసి నా బంగారాన్ని అగ్నిలో కాల్చకండి, చుత్తితో కొట్టకండి, కటింగ్ చేయకండి అని కోరాట. అట్లా ఉంది నీ పరిస్థితి అన్నట్ట ఈ మహనీయుని స్వామి. ఇంకొక అద్భుతమైన సంగతి నాలాంటి వాడికి, ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ చాలా మంది చెప్పారు, కానీ ఏ ఊళ్ళో జరిగింది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నోటు చేసుకోండి, ఎవరికైనా బుర్రలో రికార్డు ఉంటే. ఒకరిద్దరు ప్రస్తావించారు, ఎక్కడ జరిగిందో చెప్పాల, కాకతాళం గాలిలో వదిలేస్తుంటారు. ఎందుకంటే మనకి రిఫరెన్స్ తో కాంటెక్స్ట్ తెలుస్తా ఉంది కదా. 1974 సంవత్సరంలో హైదరాబాద్ లో శివం మందిరం వార్షికోత్సవానికి స్వామి కొంతమందిని తీసుకెళ్ళాట. అంటే అందులో ఈయన కూడా ఉన్నాడు. ఇక్కడ సత్యం, శివం, సుందరం. రేపు ఈ జ్ఞాపకాలు పందిరి అయిపోయిన తర్వాత డ్రీమ్ ప్రాజెక్ట్ కి సత్యం, శివం, సుందరం ఆల్ వాల్యూమ్ చదువుకోవాలండి. రెడీ చేసుకోండి పుస్తకాలు. మీ దగ్గర పుస్తకాలు ఇవ్వబడుకుంటే వాడికి ఇస్తా. వాడు లేడు, వీడు లేడు. ఈ గెట్ ఇట్ ఆల్ ది బుక్స్. ఫస్ట్ వాల్యూమ్ సంపాదించుకోండి ముందు. నాకెవరో పంపించారు చూడండి, నా సోమర్థనం ఎలా ఉంటుందో. ఏప్రిల్ నెలలో సంబడి హ్యాస్ సెండ్ ఎ కొరియర్ అబౌట్ దీస్ బుక్స్. ఓపెన్ చేయాల, అలానే ఒక కట్ట మూల పెట్టాను. నేను సాయంత్రం ఓపెన్ చేసి చూస్తే ఐ హ్యాడ్ వాల్యూమ్ 1, 2, 3 and 4. సో ఐ ఆస్క్డ్ సిహెచ్ఎల్ పద్మావతి టు సెండ్ రిమైనింగ్ వాల్యూమ్స్. హీ అగ్రీడ్ ఆల్సో. సత్యం, శివం, సుందరం అలానంటే బాగుండేది. సత్యం, సుందరం, శివం. యాక్చువల్ గా సత్యం, సుందరం, శివమే కావాల్సింది. సత్యం తర్వాత సుందరం వచ్చేది, కానీ స్వామి ఆపారు. శివం అయిన తర్వాత సుందరం రావాలని చెప్పి. ఎందుకంటే ఈ సుందరం ఎలా వచ్చిందో నేను ఒకటి 2 సత్సంగాలు చెప్పాను చెన్నైలో. అందులో సుందరంలోనే చెప్పాను, హౌ దిస్ సుందరం వాజ్ మేడ్ ఆఫ్ అని. నోరు తెల్లేశారు ఇక్కడ తమిళనాడు వాళ్ళు. మీ తమిళనాడులో ఉండి కూడా ఇంత బాగా భగవద్గీత ఒక ముస్లిం చెప్పారు మా దగ్గర కొత్తగూడెం. నేనే తెల్లను. భగవద్గీత శ్లోకాలు చదవడానికి మనం తట్టుకుంటాం, రేపు ఎంత బాగా చదువుతారో చూస్తా. ఆ ముస్లిం చదువుతుంటే నాకు ఆశ్చర్యం. బీయింగ్ ముస్లిం ఈ క్యాంటీన్ భగవద్గీత శ్లోకాలు ఫ్యాంటాస్టిక్. సో ఆధ్యాత్మిక ఎవరి సొత్తు కాదండి బాబు. సో ఆ విధంగా శివం వార్షికోత్సవానికి ఈయన కూడా వెళ్ళాడు. స్వామి సెలెక్టెడ్. అందులో స్వామివారి వసతి ఎక్కడంటే, శివం మందిరం తెలిసిన వాళ్ళకి ఎవరైనా చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్ శివం మేడ పైన ఉంటుంది. మేమేమో స్వామి రూమ్ వెలుపల హాల్లో కూర్చున్నాం. స్వామి స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ హాల్లో వేద పండితులైన కామావధాని గారు రుద్రపానం చేస్తున్నాడు. స్వామి లోపల బాత్రూమ్ లో స్నానం చేయటం, ఈయనేమో హాల్లో కామావధాని గారు వేద పారాయణ చేయటం. ఈ మహనీయుడు మనసులో అనుకుంటున్నాడు, ఆహా, సాక్షాత్తు భగవంతుడు స్నానం చేస్తుంటే రుద్రపారాయణం చేస్తున్న వీరు ఎంత అదృష్టవంతులు అని కామావధాని గారు అనుకుంటూ, వీరు తప్పకుండా మోక్షం పొందుతారు అనుకున్నాను. ఎందుకంటే నా పరిస్థితి నాకు సంస్కృతం రాదు, రుద్రపారాయణ రాదు, నాకు 2 రావాలి. దానికి అర్థం కూడా తెలియదు. నాలాంటి వాడికి మోక్షం ఉందా అని అనుకున్నట్టు నేను అనుకుంటుంటాను. ఈ రకం వేద చాంటింగ్ చేస్తుంటారు, భగవద్గీత చాంటింగ్ చేస్తుంటారు. అరే నాకేం బాధ లేదు, నేను చేసే చాంటింగ్ నేను చేస్తాను. ఐ నెవర్ కంపేర్ విత్ ఎనీబడి ఇన్ స్పిరిచువాలిటీ.
స్వామి స్నానం చేసి వచ్చారు. సరాసరి కామావధాని దగ్గరికి వచ్చి, కామావధాని, ఒక వ్యక్తికి వేదం రుద్రం రాకపోతే కూడా అతనికి మోక్షం లభిస్తుందా అని అడిగారు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇందులో స్వామి మాటలు చాలా ఇంపార్టెంట్. అప్పుడు కామావధాని ఏమన్నాడు చూడండి. కామావధాని అనకూడదు, తప్పండి బాబు, పెద్దవాళ్ళు, మస్ట్ రెస్పెక్ట్. అప్పుడు కామావధాని గారు ఏమన్నారంటే, స్వామి, ఈ కలిలో కలియుగంలో నామస్మరణ మించిన సాధన లేదు. మనందరికి చెప్పపెట్టు అనమాట. అదొక్కటి చాలు ముక్తిని ప్రసాదించటానికి అని చెబుతుంటే స్వామి ఇతని వైపు చూసి చిలిపిగా చూశారట. చిలిపికృష్ణుడు సినిమా వచ్చిన వాళ్ళు, నీ సందేహానికి సమాధానం లభించిందా అన్నట్టుగా. మన మీద స్వామి ఎంత ప్రేమ కురిపించారో మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఒక అద్భుతమైన సంఘటన ఆయన చెప్పబోతున్నారు. మేము స్వామితో విమానంలో హైదరాబాద్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ విమానంలో ఎందరో ప్రముఖులు స్వామి ఆశీస్సుల కోసం ప్రయత్నించారు. స్వామి విమానం జర్నీ ఎప్పుడైనా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రముఖులు కదా అని స్వామి వాళ్ళకి ఏం ప్రత్యేకంగా చూడలేదు. శివంలో కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు స్వామివారు స్వయంగా వీళ్ళందరినీ ఎండబెట్టుకుని మందిరం అంతా చూపించారట. అప్పుడు అనుకున్నాడు, సామాన్యులమైన మా కోసం స్వామి తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాపై అవ్యాజమైన ప్రేమను కురిపిస్తుంటే నాకు విమాన ప్రయాణంలో పలువురు ప్రముఖులు స్వామి ఆశీస్సుల కోసం బారులు తీరిన దృశ్యం స్మృతి పదంలో మెదిలింది. వాళ్ళేమో వెయిటింగ్, వీళ్ళేమో ఈ భక్తులనేమో స్వామి ఎంటబెట్టుకుని మొత్తం శివం చూపించాడు. ఉండబట్టలేక నేను స్వామితో ఒక మాట అంటాట. ఆయన అంటాం కాదు, ఈ మనకి లెసన్ ఇప్పుడు చెప్పు. స్వామి, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అన్నాను. అప్పుడు స్వామి సమాధానం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు, అనుభవించు, ఆనందించు. నీ మాటలు కూడా చెప్తుంటావు. యూ షుడ్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ స్వామి అండి. మనం అనుభవించడం, ఆనందించడమే చేయాల్సిన పని అండి బాబు. ఆలో అనుభవించు, ఆరాధించు, ఆస్వాదించడం అంటే. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మనం కాదు, ప్రపంచ మానవాళి తల కింద తప్ప చేసినా అర్థం కాదు స్వామి. స్వామికి శరణు అయిన వారు స్వామి మహిమలు ఎన్నో చూశారు. స్వామిని సంకుచితమైన హృదయంతో విమర్శనా దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారు మాత్రం మాయలో పడి స్వామికి దూరం అయిపోయినారు. చాలా మంది చూసినటువంటి వాళ్ళు మనం. స్వామి ఒకసారి ఏంటో అన్నట్ట, నువ్వు అలా చేయకు అన్నట్ట. ప్రేమగా ఆ మాట నన్ను ఎన్నో వందల పరిస్థితుల్లో కాపాడింది. ఎందుకంటే మన మనసు కోటి లాంటిది. శరణాగతి వేయడమని చెప్పినా కూడా చంచలంగా ఉంటుంది. ఇట్ ఓంట్ సరెండర్ మైండ్. ఇట్ ఓంట్ సరెండర్ అండి. భగవంతుడు కూడా సరెండర్ కావడానికి ఇష్టపడదు మైండ్. పడనీయదు మైండ్. ఆ మైండ్ గొప్పతనం. 62 మంది ఉన్నాం మనకు. స్వామి has given lot of freedom to all of us. 62 మందికి 62. మా ఏఎస్బిలో స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? ఇష్టం వచ్చిన రానియరు, మాట్లాడనియరు, గొంతు నొక్కుతారు. మేము గొంతు నొక్కలేదు, ఇవ్వడం మీ స్వేచ్ఛ నేనేం హరించట్లా. అటువంటి టాపిక్ ఒక సందర్భంలో స్వామి చెప్తుంటారండి. మనం అనుకుంటుంటాం స్వామి వారు క్రమశిక్షణ అంటుంటారండి. ప్రశాంతి నిలయం పోతే ఈ నాట్ టేకింగ్ అస్ ఫ్రీడమ్. వ్యక్తికి ఇచ్చిన స్వేచ్ఛతో నేను జోక్యం చేసుకోని అంటున్నారు స్వామి ఒక సందర్భం. ఇందాక ఆవిడ చెప్పింది ఒక మాట, అంత చేసినా స్వామి విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మనం ఎంత? ఒకసారి స్వామి గురించి ఇతనుకు ఎవరు విమర్శ చేస్తుంటే ఈయనకు చాలా ఆవేదన కలిగింది. మనకు కూడా బాధ వేస్తుంది ఎవడన్నా స్వామి గురించి మన దగ్గర అవాకులు చవాకులు బాగుతుంది. సో ఆ తట్టుకోలేక స్వామికి ఒక లెటర్ రాశాట ఈయన మహనీయుడు. పేరు దగ్గరకు వచ్చింది తెలుస్తున్నా. మహనీయుడి పేరు స్వామి పిలుస్తారు, అప్పుడు నేను పిలుస్తా. స్వామి, మీరు సమాజానికి చేసే మహోపకారాలు మేము చూస్తూనే ఉన్నాము. మీ దివ్య ప్రేమతత్వాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు. అయినా ఇటీవల ఒకరు మీ గురించి విమర్శలు చేశారు. అది నాకెంతో బాధ కలిగించింది. అలా విమర్శించే వాళ్ళ మనసు మార్చండి స్వామి.
వాళ్ళు అలాంటి విమర్శలు చేయకుండా చూడండి నా ప్రార్థన స్వామి అని లెటర్లో రాసేట. దిస్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ది లెటర్ రిటన్ బై దిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ టు స్వామి. ఏదైనా ఒక పుస్తకంలో సనాతన సాహిత్యంలో ఉన్న వ్యాసం చెప్తే ఇలా చెప్పాలండి. ఒకరోజు స్వామి ఇతన్ని బెంగళూరు వెళ్తూ కారులో తీసుకెళ్లారట. ఆ కారులో పోయేటప్పుడు స్వామి ఆ లెటర్ విషయం గురించి ప్రస్తావించారట. ఏమన్నారంటే అలాంటి ప్రార్థనలు చేయడం తప్పు అన్నారట. ఎందుకని స్వామి అన్నట్టు ఈయన. అప్పుడు స్వామి ఏమంటారంటే నేను మానవునికి స్వేచ్ఛనిచ్చాను, అతడు దాని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటాడు, నేను దానిలో జోక్యం చేసుకోను. చూడు, నువ్వు నన్ను స్తుతించినా పూజించినా నేను జోక్యం చేసుకోవటం లేదు కదా. ఇప్పుడు మనం ఓంకారం చెప్పినా, ఇప్పుడు నేను గ్రూప్ లో ఓంకారం పోక చాలు, నన్ను ఏమండ ఆయన వెళ్ళిపోతే ఏంటో లాస్ట్ నాకు. అరే వీడు ఓంకారం గ్రూప్ లీడరే, ఓంకారం రావట్లేదే ఆయన ఏమనుకోడు. వీడు అష్టోత్తర పూజ చేయడే ఆయన ఏమనుకోడు. అలాగే ఒక వ్యక్తి నన్ను విమర్శించదలుచుకుంటే అతను స్వేచ్ఛగా విమర్శించవచ్చు. నేను ప్రతి వ్యక్తికి ఇచ్చిన స్వేచ్ఛను తీసుకోమని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు. ఇట్స్ నాట్ గుడ్ ప్రేయర్. ఆకులు వేస్తున్నావు, సరిగా వంటలు వేస్తారు, ఆకులు వేస్తారు, స్వేచ్ఛని కట్ చేయ స్వామి అంటే స్వామి కట్ చేయడు ఆకులు వేస్తారు స్వేచ్ఛని. ఆకులు వేస్తారో స్వేచ్ఛని ఇచ్చాడు, ఆయన ఏం కావాలో ఆయన ఇష్టం. ఏం చేస్తే అనుభవించే మనం ఎవడుకోడే. మన స్వేచ్ఛని ఎలా వాడుకున్నామో అనుభవించేది మనమే. ఆయన చూస్తూ కూర్చుంటాడు. నేను ప్రతి వ్యక్తికి ఇచ్చిన స్వేచ్ఛను తీసుకోమని నువ్వు నన్ను ప్రార్థన చేస్తున్నావు. ఇట్స్ నాట్ ప్రాపర్ ప్రే. సరైన ప్రార్థన కాదు అన్నట్టు స్వామి అంటారు. అప్పుడు ఈయన ఏమంటాడు, కరెక్టే కదా చెప్తున్నారు. ఊరికి నేను ఎగ్జాంపుల్ అన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరో ఒకటి చెప్పాలి కదా, నువ్వు బ్రదర్ ఏమనుకోవని చెప్పానన్నా. అంతే 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 అన్న, మన సంతానం నమ్మలేమే. పక్క అన్నదమ్ముల కంటే ఎక్కువను. అన్నదమ్ములు అంతకన్నా ఎక్కువ అంత కరెక్ట్. మొన్న నువ్వు చూసావు లేదా, రాధ నా భుజం మీద చేసి ఎంత నా భుజం మీద చేయాలంటే మా వాళ్ళే భయపడతారు. అవును అవును అవును. ఆ అమ్మాయి నువ్వు చూడు, ఆ ఫోటో చూడు, అంటే ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ. మా అంకులని నా చుట్టూ భుజం మీద చేసిందన్నా. అవునవును. ఆ పక్కనే భర్త ఉన్నాడు, భర్త ఏమనుకోవాలి మరి, ఈడెవడో పరాయవాడు అట్లా అనుకునేవాళ్ళు లేదు లేదన్నా. ఎంత ప్రేమగా మా అంకులని భుజం మీద చేసింది. ఫోటో చూడు, నువ్వే చూడు. అప్పుడు నాకు అలా తీసుకోవాలనిపించింది అంకుల్. నేను పక్కనే ఉన్నావురా. అది నాకు అది ఆ ఫోటో చూడగానే నాకు ఆ ఫీలింగ్ బోలే వచ్చింది అంకుల్. నువ్వు రా ఇంటికి రా. సాయిరామ్ అంకుల్, సాయిరామ్. నీలాగా చనువుగా ఎంత ప్రేమ మాట్లాడేది. అప్పటి నుంచి చెప్పింది అదే పిలుపు మాధవ్ అండి. మాధవి పిలుపులో మార్పు లేదు, రాధ పిలుపులో మార్పు లేదు. థ్యాంక్ యూ అంకుల్. మధ్యలో అమ్మా నువ్వు ఎప్పుడు నవ్వుతుంటావు, ఏం కావాలి చెప్పరాదు మాధవి. సరే నవ్వలేరు, అది కోట్ల రూపాయలు అన్నాడు కూడా నవ్వలేడమ్మా. సాయిరామ్ అంకుల్. సో అప్పుడు ఇతను ఏమంటాడంటే, స్వామి మరి అటువంటి విషయాలు నా వరకు రాకుండా చూడండి అని ప్రార్థించవచ్చా? ఓకే సరే, కావాలంటే అటువంటి ప్రార్థన చేసుకోమన్నట్టు. అది సో ఎల్లయ్య పుల్లయ్య స్వామిని విమర్శించవద్దు మనం అనగద్దు. వాడు విమర్శించుకుంటే ఆ మాటలు మన చెవిలో పడకుండా చేయని ప్రార్థన చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి. విమర్శించుకోండి, అవి నా చెవిలో దాకా రావద్దు. యూ కెన్ ప్రే స్వామి లైక్ దట్. నేను 3 మాటలు చాలాసార్లు చెప్తుంటా. భగవంతునితో లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎడ్యుకేషన్, లివింగ్ ఫర్ గాడ్ ఈజ్, భగవంతునితో జీవించడం విద్య, లివింగ్ ఫర్ గాడ్ ఈజ్ సర్వీస్, భగవంతుని కోసం జీవించడం సేవ. అయిపోయిందా? కాదు, భగవంతుల్లో జీవించడం ట్రూ స్పిరిచువాలిటీ. మనం చేయాల్సిన 3వ స్టెప్. చదువుకున్నాము, సేవ చేస్తున్నాము, అంతటా కాకుండా భగవంతుల్లో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత. లివింగ్ ఇన్ గాడ్, లివింగ్ విత్ గాడ్, లివింగ్ ఫర్ గాడ్ అండ్ లివింగ్ ఇన్ గాడ్. LWG, LFG అండ్ LIG.
మాధవి మా ఇంటికి రా. ఈ టాపిక్ ఏదో బుక్ లో ఉంది మాధవి, నాకు ఎదుగు పెడుతు కదా, ఒకసారి నా ర్యాక్లని ఇస్తా. అలాగే సార్ అంకుల్. ఓకే అంకుల్. దొరకట్లేదు, ఏదో పుస్తకాలు ఉంది, ఏ పుస్తకంలో ఉంది దొరకట్లేదా? ఒక రోజు మొత్తం సెర్చ్ చేయదు కదా. అలాగే అంకుల్. స్వామి నీ ఇంట వెంట జంట కంట ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు అన్న ఒక్క విషయం నువ్వు గ్రహించినట్లయితే ఇంక అంతా అద్భుతమే. భయమే ఉండదు, ఆనందమే ఆనందం. కేవలం ఆలోచనలే కాదు, నిజమైన అనుభవంగా స్వామిని మన హృదయంలో నిలిపి ఉంచే అనుబంధం కలిగించేదే ట్రూ ప్రేయర్. ఇందాక ముగ్గురు పాడారు చూడండి, ఎంత అద్భుతంగా పాడారు. అదే మన బలం. స్వామి నా హృదయంలో ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకుని మనం ప్రార్థన చేసినా భజన చేసినా అది ఒక ఆనందమైన శాంతి ప్రదాయ. ఇప్పుడు స్వామి నా దగ్గరే ఉన్నారని మాట్లాడుతున్నా. గొంతు పోతుందా? పోతే పోతుంది. ఇందాక మా అబ్బాయి నాన్న గొంతు నొప్పి, నువ్వు ఎక్కడ మాట్లాడేవరా? నేను 1500 రోజులు బట్టి మాట్లాడుతున్నా. ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ జాయిన్ ఇన్ 1973 బృందావనంలో స్వామి కాలేజీలో చేరాట. ఇప్పుడు స్వామి ఒక లెటర్ రాశారండి, అద్భుతమైన లేఖ. స్వామి మాటలేదు. త్రిగుణాత్మకమైన మానవత్వం మనకు దివ్యత్వం కంటే మించిన పెనిది సాయి సన్నిధి. తెలియని దురదృష్టవంతులు దాని విలువను గుర్తించక లౌకిక వాసనలతో వర్తించట జరుగుతున్నది. నిజముగా నీవెంతో అదృష్టవంతుడవు. ఎన్నో జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసుకుని అందుకున్న వరప్రసాదం ఈ కాయము. ఎన్ని జన్మలు అనుభవించినా లోక సౌఖ్యము క్షణభంగురమైనదే. అగ్నికి ఎన్ని కర్రలు వేసినా తృప్తి అన్నది ఉంటుందా? ఉండదు కదా. 1000 కొలది మంటలు అధికమే అగు గాని ఆరవు కదా. అటులనే వాంఛలు ఎన్ని తరములు అనుభవించినా అవి రోతైనా పాతవైనా భ్రాంతికి వసుడగుడితే అవే నూతనంగా కనిపిస్తుంది. 30-60 సంవత్సరాలను బట్టి దోశ తింటూనే ఉన్నా. ఇందాక వద్దన్నా మళ్ళీ పళ్ళె ఇవ్వగానే మళ్ళీ 2 దోశలు మింగేసిన. రోత కాదు, మూత పాత కాదు, ఇంకేం లేదు. అదే మాయ. 60 సంవత్సరాలు బట్టి దోశలు తిన్నాను, వద్దని చెప్పానా? మొహమాటంగా వద్దని చేతిలో పెట్టింది. అప్పుడు నోట్లో పోయి 2 దోశలు. కానీ లోకాచార్య రీతిగా నీ ధర్మకర్మలు నువ్వు చేయక తప్పదు, అందులో చేరక తప్పదు. 2 మాటలు చెప్తున్నా. కాయము సంసార కర్తవ్య కర్మలకు ఈ దేహము, భావము భావ ప్రేమ మకరందము పోలుట. బుద్ధి దైవంపై, సంసారం భుజంపై ఉంచుకో. మనం చేయాల్సిన పని ఇది. మన బుద్ధిని దైవంపై ఉంచాలి, సంసారం భుజంపై ఉంచుకొని నీ డ్యూటీ నువ్వు చేయవలను అని స్వామి లెటర్ రాశాట 1973లో. ఆయన బృందావనంలో జాయిన్ అయ్యాడు. చదువుకోవడానికి జాయిన్ అయ్యాడు, మరి ఉద్యోగం నాకు అంత క్లారిటీ లేదు. మనం జాగ్రత్త వహించవలసిన మొట్టమొదటి విషయం మన అహంకారం. అది స్వామికి మనకు మధ్య పెద్ద అడ్డుగోడలాగా ఉంటుంది. రెండో విషయము ఆవేశపడకూడదు. మన మూర్తిగా చూడండి ఎంత కూల్గా చెప్పాడు. మనం ఆవేశపడిపోతాం. మనం వేస్తారు మూర్తిగా ఎంత కూల్గా చెప్పాడు అంటున్నాం మేడం. అరవాలా కరవాలా. రెండో విషయం ఆవేశపడకూడదు, ఓర్పుతో ఉండాలి. స్వామి ఇష్టానికి సంపూర్ణంగా శరణమైపోవాలి. మనకు విశ్వాసం కనుక ఉన్నట్లయితే స్వామి ఎన్నటికీ మనకి. ఇక్కడ విశ్వాసం అంటే 2 విశ్వాసాలు కాదు, ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం. చాలాసార్లు చెప్తుంటే బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ బిలీఫ్ ఇన్ ద గాడ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. ఆత్మవిశ్వాసము, దైవ విశ్వాసం 2 ఉంటే మనకు విజయమే, ఎక్కడ అపజయం ఉండదు. ఆ 2 మనకున్న ఏఎస్పి గ్రూప్ వాళ్ళకి. ఈ మహనీయుడి పేరు ఏంటో ఇప్పుడు స్వామి పిలుస్తున్నారు, నేను కూడా పిలుస్తాను, ఇక నేను దాచిపెట్టాను. ఒకరోజు స్వామి నన్ను పిలిచి, చూడు నంజుండయ్యా. ఈ మహనీయుడి పేరు నంజుండయ్య అండి. ఒకరోజు స్వామి నన్ను పిలిచి, చూడు నంజుండయ్యా, నువ్వు పూర్తిగా ప్రపంచాన్నైనా కోరు, లేదా పూర్తిగా నన్నైనా కోరుకో. స్వామి కావాలి, ప్రపంచం కావాలి అని 2 కోరవద్దు. అది జోడు గుర్రాలపై స్వారీ చేసినట్లే
అపాయకంగా పరిగణించవచ్చు అన్నట్టు. సో దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ బై నంజుండయ్య 2016 ఫిబ్రవరి 21 బొంబాయి ధర్మక్షేత్రంలో. 2 ఎపిసోడ్లో మనం ఆయన భావాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం, కంక్లూడ్ చేద్దాం. అప్పుడు ఈయన అన్నట్ట, స్వామి నాకు పరిపూర్ణంగా స్వామి కావాలి అన్నట్ట. అప్పుడు స్వామి సంతోషం అన్నట్ట. మనం అన్నా కానీ సంతోషమే అంటారు. ఇంకొక బ్యూటిఫుల్ బిట్ ని అరేంజ్ చేస్తారు. మన అందరికి తెలుసు స్వామి విద్యార్థులపై ఎంత ప్రేమను కురిపిస్తున్నారు అంటే మాటలు నేను చెప్తుంటారు. 85% టైం స్వామి స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి కేటాయిస్తారట. మిగిలిన 15% మిగిలిన పనులు. అడగండి అమ్మాయినా పెట్టదంటారు, కానీ ఈ సాయి మాట అడగకుండానే విద్యార్థులకు కావాల్సినవని సమకూరుస్తారు. కానీ విద్యార్థులు ఎప్పుడైనా క్రమశిక్షణ రాహిత్యం కనిపించిందంటే మాత్రం స్వామి ఒక్కసారిగా మౌనం వహిస్తారు. పిల్లలు స్వామి ముందు ఒకలాగా వెనుక మరొకలాగా ప్రవర్తిస్తూ, ఆహా ఇక్కడే ఉందా, ఎక్కడ ఈ పదమో అనుకున్నాను. 2 పదాలు చెప్తారు, దాచుకోండి ఇంట్రెస్ట్ ఉన్నాడు. మనం కూడా పిల్లలే కాదు, స్వామి ఒక్కసారిగా పిల్లలు అంటే మనం పిల్లలు స్వామి ముందు ఒకలాగా వెనుక మరొకలాగా ప్రవర్తిస్తూ మోనో యాక్షన్ నాట్ మోనో యాక్షన్. మోనో అంటే మెనీ. మోనో యాక్షన్ మొదలెట్టారంటే స్వామి మౌనం యాక్షన్ ప్రారంభిస్తారు. ఇది మోనో యాక్షన్, స్వామి మౌనం యాక్షన్. స్వామి మాట్లాడకపోతే మన పరిస్థితి అని చెప్పండి. ఆయన మన వంక మన గైడ్ చేయకపోతే మనం ఏ కార్యక్రమాలు సాగుతాయండి? ఒక్కటి సాగదు. ఒక సందర్భంలో బృందావనంలో స్వామి పిల్లల్ని సరిదిద్దడానికి వారి పట్ల మౌనం వహించారు. పిల్లలు ఆ బాధ తట్టుకోలేకపోయారు. ఒకరోజు మందిరం దగ్గర నిత్యానంద మీనన్ అనే ఒక స్టూడెంట్, అబ్బాయి పేరు నిత్యానంద మీనన్, ఇది పాపులర్. ఆ పిల్లవాడు ఈయనకి ఎదురుపడ్డట. సార్, స్వామి మాతో 1 వారం నుంచి మాట్లాడట్లేదు అని బాధపడ్డాడు. స్వామి మమ్మల్ని సహారా ఎడారిలో పడవేసినా మేము స్వామి నామాన్ని స్మరిస్తూ ఉంటాం సార్. స్వామి కరుణించి మా తప్పుల్ని మన్నించాలని, ఎప్పటిలాగా మాతో మాట్లాడాలని, మా తరపున స్వామిని ప్రార్థించండి సార్ అని కోరాడు. బహుశా ఆయన టీచర్, నాట్ 73లో చేరాడంటే ఉద్యోగంగా యాజ్ ఎ లెక్చరర్గా చేరుంటాడు. అప్పుడు ఈయన ఎంతో బాధపడి మెల్లగా స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నిత్యానంద, మమ్మల్ని సహారా ఎడారిలో పడవేసినా మేము స్వామి నామం స్మరిస్తూ బ్రతుకుతాము అన్నాడు స్వామి. పాపం అన్నట్ట ఈయన. అందుకు స్వామి ఆన్సర్ చూడండి. నంజుండయ్య, నేను వెన్నలాంటి వాడిని. నేను వారి హృదయాల్లోనే ఉన్నాను. కాస్త వ్యక్తిదం తగిలితే చాలు కరిగిపోతాను. ఆ కాస్త వ్యక్తిదనం కూడా నాకు తగలటం లేదు. నీకేమైనా తగులుతోందేం కాబోలు. ఎట్లా కొడతారు దెబ్బలు చూడండి. ఆ కాస్త వ్యక్తిదనం కూడా నాకు తగలలేదు. నీకేమైనా తగులుతుంది కాబోలు. సో నేను చెప్పదలుచుకుంది ఏమంటే అంటాడు మహనీయుడు నంజుండయ్య, స్వామి వెన్నకన్నా మెత్తని వారు. వారికి కోపం తెలియదు, ప్రేమ మాత్రమే తెలుసు. వారు చేసే ప్రతి పని ప్రేమకు ప్రతిరూపమే. వారు చెప్పేది ప్రతిదీ ప్రేమపూర్వకమైనదే. వారు ఏమి ఇచ్చినా ప్రేమతో ఇచ్చేదే. వారు ఏది అంగీకరించినా అది ప్రేమతోనే. వారు ప్రేమ తప్ప మరొకటి చూడరు అంటాడు ఈయన నంజుండయ్య గారు. అటువంటి పూర్ణావతారి అయిన స్వామి, ఈ కంక్లూడింగ్ అండి. అటువంటి పూర్ణావతారి అయిన స్వామి పిల్లలపై 1000 తల్లుల ప్రేమ కురిపించేవారు. అంతగా ప్రేమగా చూసుకుంటే మన పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచేవాడు. వాడు మనం సరిగా చూసుకోలేకపోతే నొచ్చుకుంటాం.
చాలా మంది లోపల పైకి చెప్పలేక కోల్పోయే వాళ్ళు చాలా మంది నాకు తెలిసి పేరెంట్స్. అలాంటి వాడైతే ఓపెన్ గా చెప్తాడు. స్వామి పరిస్థితి కూడా అది. ఒక సందర్భంలో పిల్లలు తన ప్రేమకు తగిన రీతిగా స్పందించటం లేదు అనే భావనను ఈ నంజుండయ్యకి చిల్డ్రన్స్ ఆర్ నాట్ బిహేవింగ్ అకార్డింగ్ టు మై నాకు అని స్వామికి మనసులో అనిపించింది ఒక సందర్భంలో. అది నంజుండయ్యకి లెటర్లో ఏ విధంగా రాశారో చెప్తే, బహుశా ఆయన కాలేజీలో లెక్చర్ కదా. అల్పవృక్షం పెరట్లో పెట్టుకుని రేగిపళ్ళకే అరులు కాచే వెర్రివారలు కూడా జగమున ఉందురు కదా. కామధేను చెంతనే ఉంచుకుని బక్క గేదెను కోరటం కూడా ప్రారంభ ఫలితమే కదా. అటులనే కొంతమంది పిల్లలు మేరు పర్వతం వంటి కామధేనువు కల్పవృక్షం వంటి కరుణారూపమే సాయిగా వెంట జంట ఉండినప్పటికీ కడు ప్రేమతో చూసినప్పటికీ దురదృష్టవంతులు లౌకిక విషయ భోగాలను విషయ భ్రాంతులను పశు స్వేచ్ఛను ఆశించి అమృతాన్ని వీడి మద్యమును పానము చేయుటకై ప్రాకులాట ప్రారంభమే కాక మరేమి. స్టోరులో కావలసినంత మధుర పదార్థమును కంపుకొట్టే ఉల్లిపాయ వాసనకై మైమర్చి బోనులో చిక్కుకోవటం ఇలక ప్రారంభం కాక మరేమిటి. అలాంటి పిల్లలు కూడా ఇంతమంది లేకపోదురా. వారి వారి ప్రాప్తి ఉన్నవారు ధన్యులు, సాయి దయను తిన్నవారు ధన్యులు, ప్రేమరసం తాగిన వారు పుణ్యులు అని లెటరు ఈయనకి నంజుండయ్యకి రాశారట. బిహేవియర్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే ఎంతగా ఆయన తలడిల్లిపోయారో చూడండి. ఫైనల్లీ హీస్ కంక్లూడింగ్. స్వామి పలుసార్లు మనల్ని హెచ్చరించారు. మిమ్మల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోండి, మిమ్మల్ని బంధించే విషయాలు కోరుకోవద్దు అని. కనుక మన హృదయాలను స్వామికి అర్పణ చేస్తూ మీ అడుగుజాడలో పయనిస్తూ మీకు సేవ చేసే శక్తిని మాకు ప్రసాదించిన స్వామి అని ప్రార్థిద్దాం. ప్రాపంచికమైన విషయాలను కోరకుండా స్వామి కావాలని కోరుకుందాం. స్వామి మనకు లభించినట్లయితే అనంతమైన జగత్తే మనకు హస్తగతం అవుతుంది అని ఈ కంక్లూడెడ్ ద మెసేజ్ అండి. సో మనం చేయాల్సింది ఏంటో స్వామి వారి చిన్న మెసేజ్తో వీ కెన్ కంక్లూడ్ ఇన్ 2-3 minutes. వాట్ యూ హ్యావ్ టు డూ. మనకు ఆయన కరుణ కావాలి. తాపత్రయపడేది కూడా అంతే. పొద్దున్నే లేచి గబగబా సర్దుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇక్కడ. రోజు ఒక రోజు అంటే ఎవడైనా సర్దుకుంటాడండి. 4 సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు పరిగెత్తుకొస్తున్నారు మీరు. ఉద్యోగాలు కూడా ఇంత పరిగెత్తేవారు లేదు. ఐ డోంట్ నో. బికాజ్ ఆయన కరుణకు పాత్రలు కావాలి మన తాపత్రయం. అంటే ఎంతకాలం బతుకుతామో తెలియదు కనుక ఏం చేయాలి మరి. ఆయన కరుణ కావాలంటే మనం చేయాల్సింది 2. బ్రీఫ్ మెసేజ్ బై స్వామి, దెన్ యూ కెన్ కంక్లూడ్. స్మరణ, సేవ. అనుగ్రహం అనే బ్యాంకులో మీ పేరుతో డబ్బు డిపాజిట్ లేనప్పుడు, ఊరికే కష్టం వచ్చినప్పుడల్లా చెక్కు రాసి పంపిస్తే ఎక్కడి నుంచి ఇస్తాను. సచ్చింతన, సత్సంగము, సర్వేశ్వర నామస్మరణ, సమాజ సేవ అనే సాధనలో మీకు శక్తి సామర్థ్యాలను వినియోగించి ధర్మకర్మలు డిపాజిట్ చేయండి. ఒకవేళ బ్యాంకులో మీ డబ్బు లేకపోయినా మీ దగ్గర పరోపకారం, మానవ సేవ, అహింస, సత్యములైన ఆస్తి అయినా ఉంటే చాలు. దాన్ని తాకట్టు చేసి మీకు కష్టం వచ్చినప్పుడు అనుగ్రహాన్ని ఇస్తాడు భగవంతుడు. నేను జంజాల సోమబాబు చెప్తుంటాడు, కుచేళ్ళకి సహాయం చేయాలనుంది. అది ఏముంది, ఆయన బ్యాంకులో 0, బట్ సహాయం చేయాలి. కుచేళ్ళు అడగడు. ఎట్లా? సో అప్పుడు వెనక దాచుకున్న మూటని మొన్న కూడా 2 పిడికలే తిన్నట్టు, 3వ పిడికి తినబోతే మన నాటికలు ఈ మధ్య కుచేలు పాక్తి అని మంచి బ్యూటిఫుల్
ఒక 5 నిమిషాలు డ్రామా పెట్టారండి. ఎంతమంది చూసారో నాకు తెలియదు. అద్భుతంగా తీశాడు సీన్. ఒకళ్ళైనా చూసుంటారు అనుకుంటున్నా, అట్లీస్ట్ ఒక్కడన్నా. కుచేలోపాఖ్యానం చాలా బాగా చూసామండి. చేశారు. ఆ, చూసాం సాయిరాం, చూసామండి. చక్కగా చూసామండి, చాలా బాగుంది. తమిళనాడులో వాళ్ళు వేస్తున్న నేను చూశాను భలే ఆనందపడ్డాను. నేను చూశాను. ఎవడో అన్నాడు 2 పిడికలు తిన్నాడు, 3వ పిడికలు తిన్నట్టే, 3వ పిడికలు తినబోతే వారించింది పక్కన పెళ్ళాం. 2 తిన్నాడు, 3వ నోట్లో వేసుకుంటే ఆపేసింది పక్కన. రుక్మిణీదేవి కావచ్చు, రుక్మిణీదేవి చేస్తారు అటువంటి పనులు. మిగిలిన 7 భార్యలు చేయరు. అది లేదు ఇది లేదు అంటే ఎవరు ఏమిస్తారు? బ్యాంకులో డిపాజిట్ లేదు, తాకట్టు పెట్టడానికి డబ్బులు కావాలి, ఎవడిస్తాడు? సమాజానికి సేవ చేయని, కన్న తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి సహితం సుఖమీయని మనిషిపై భగవంతుడు ఎట్లు కరుణిస్తాడు? నీ కర్మ ధర్మములోనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. క్రమశిక్షణ ప్రకారం నీ నిత్య కర్మలు నిర్వహిస్తూ ఆవేదనతో నామస్మరణ చేస్తూ ఉండండి. అటువంటి నామస్మరణతో గోపికలు కృష్ణుని సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇందాక కామావధాన్ అన్నట్టుగా నాకు భలే ఆనందం కలిగింది. సో రుద్రం రాకపోయినా పర్లేదు, ఏం రాకపోయినా పర్లేదు, నామస్మరణ చేస్తే చాలన్నమాట. జయదేవుడు, మీరా, రామదాసు, సూరదాసు, త్యాగరాజ తదితరులు ప్రేమోన్మత్తులే భగవంతుని లీలామహిమలు పాడారు. ఇప్పుడు మీరు ఆ పాటలను నేర్చుకుని పాడితే కృష్ణ వస్తాడా? రాముడు ప్రత్యక్షం అవుతాడా? అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఇది మీరా భజన అండి, లేకపోతే ఇంకొక భజన అంటే స్వామి అన్నవాడు. ఇప్పుడు మీరు ఆ పాటలు నేర్చుకుని పాడితే కృష్ణుడు వస్తాడా, రాముడు ప్రత్యక్షం అవుతాడా? క్వశ్చన్ మార్క్. వారు ఏ భావంతో పాడినారో ఆ భావాన్ని మీరు ఆ పాటల్లో ఇమర్చాలి. సో ఆ విధంగా మన స్మరణ సేవతో చేసుకుంటూ పోదాము. తప్పకుండా ఆయన కరుణ, గ్రేస్ ఎప్పుడో మన మీద ఆల్వేస్ స్వామిస్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ us. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్.